పక్కన కుడి పక్కన ఏ పక్కన కుడి పక్కన హస్తాన్ని దేవుడు వాడుకున్నాడా లేదా? ఆ కుడి పక్కన ఎప్పుడైతే వలవయ్య అన్నాడో ఆ కుడి పక్క నుంచి దేవుడు విస్తారమైన చేపలు పేతురు పట్టాడు. అప్పుడు అద్భుతం చూపించిన తర్వాత అప్పుడు ప్రవచనం చెప్పాడు, నా వెనక మనుషులు పట్టే జాలర్ వల్ల నిన్ను చేస్తాను. అవును. సో ఎన్నో బైబిల్లో రెవల్యూషన్స్ కుడి హస్తం. అవును. అలాగా దేవుడు మరి ఈ సంఘంని తన కుడి హస్తాన్ని వాడుకుంటాడు దేవుడు. సో దైవజనుల కుడి హస్తాన్ని అలాగే సంఘం యొక్క కుడి హస్తాన్ని దేవుడు గొప్పగా వాడుకోబోతున్నాడు. అలాగే ఈ వాక్యం అంటే మీ అందరి కుడి హస్తాన్ని దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ఆమేన్. చదవండి. విని నేరకు ఉండినట్లు చదువమ్మా సిస్టర్ మీరు చదవండి. ఇజ్రాయేల్ వారు వాళ్ళు చెప్పుకున్నారు మాట, ఇదిగో మీ దోషములో ఏమై ఉన్నాయి, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చింది. ఒకసారి మనము ఏ జవాబు దేవుని నుంచి రాకపోతే నేను ఏమైనా పాపం చేశానా, ఒకవేళ నీ పాపం చేయడం వల్ల ఇలా వచ్చిందేమో అని ఒక్కొక్కసారి మనము ఆ పాపం విషయమే తలుచుకోవడం వల్ల అది అడ్డుకోడగా మారిపోతా ఉంటది. అంటే దేవుని స్వరాన్ని వినలేకపోతూ. చదవండి. మీ పాపములో ఆయన ముఖమును మీకు మరుగు అంటే ఇజ్రాయేల్ వారు వారు పాపము చేయడం వల్ల ఏమైపోయిందంటే దేవుని ముఖము ఏమైపోయిందంటే మరుగుపరచబడి. అందుకే మనం ఏం మాట్లాడుతున్నాం జాగ్రత్త మాట్లాడాలి. అవును. మనం ఏం చూస్తున్నామో జాగ్రత్తగా చూడాలి, ఏం పలుకుతున్నామో జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి చేసే చిన్న తప్పే కానీ దేవుని స్వరాన్ని వినకుండా చేసేస్తుంది. ఒక్కొక్కసారి చిన్నదే చేసేది చిన్నదే. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచు. ఎవరి పాపము? మన పాపం వల్ల ఏమవుతుందంటే దేవుడి ముఖమును ఏం చేస్తుంది? మరుగు. అంటే దేవుడు మరుగుపరచుకోడు కానీ మనమే మరుగుపరచుకోడు. ఎలాగా? ఇప్పుడు చూడండి, నేను ఏమైనా తప్పు చేశాను, ఒక పాపం చేశాను అనుకోండి, అయ్యో ఇంక దేవుడు నా ప్రార్థన ఆలకించడు అంటే ఇప్పుడు దేవుడు మరుగుపరుచుకున్నాడా, నేను మరుగుపరుచుకుంటున్నాను. నన్ను నేను దేవుని మరుగుపరుచుకుంటున్నాను అంటే ఇక దేవుడు నా ప్రార్థన ఆలకించడేమో. అంటే నిన్ను నేను పాపం చేశాను అందుకే దేవుడు ఇంకా నా ప్రార్థన ఆలకించడేమో అంటే ఇప్పుడు దేవుడు చెప్పాడా? ఇది మనం పలుకోవడం. అందుకే తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత వాళ్ళు పలికే మాటలన్నీ అవునా, ఇక నా ప్రార్థన ఆలకించడు, నా సేవ ఇంకా ఉండదు, ఇంకా నేను ఎందుకు పనికిరాని వాడిగా ఉండిపోతాను. ఒకప్పుడు గొప్పగా ప్రార్థన చేసేదాన్ని నువ్వు పాపం చేయడం వల్ల, తప్పు చేయడం వల్ల ఇక నా దేవుడు నా ప్రార్థన ఆలకించడు. అంటే ఇవన్నీ అంటే నువ్వు తప్పు చేయడం వల్ల దేవుడు వచ్చి ఈ పాపం వల్ల నీకు దూరం అయ్యాను చెప్పాడా? చెప్పలే. ఇవన్నీ ఎవరు చెప్పడం వల్ల నువ్వు దేవునికి దూరం అయిపోయావు? నువ్వు చెప్పుకోవడం వల్ల నువ్వు దేవుడి నుంచి నువ్వు ఏం చేసుకుంటున్నావు? సో అట్లాంటి వారు దూరం అయిపోయిన వారు చాలా మంది ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కసారి మనం పలికే చిన్న అబద్ధమే కానీ దేవునికి చాలా దూరపరిచేస్తుంది. ఒక్కొక్కసారి మనం పలికే దైవజనుడు ఎలాంటి దైవజనుడు అని పలికేదే ఒక్కొక్కసారి దేవునికి చాలా దూరం చేస్తాడు. అది దేవుడు దూరపరచు. చాలా మంది అంటే దేవుడు దూరపరుస్తాడు, అది నిన్ను నువ్వు దూరపరచు దేవుని దగ్గర. ఒకవేళ నేను ఏదైనా ఆ దైవజను గురించి తప్పు చెప్పాను, ఒకవేళ ఈ దైవజను గురించి ఇక్కడ మాకు అక్కడ చెప్పాను అంటే ఇలా నేను చెప్పుకోవడం వల్ల నీ దేవుని ఏం చేసుకున్నాను? దూరపరచు. అంతేకాని దేవుడి దగ్గర నువ్వు ఇలా పాపం చేస్తావు కాబట్టి నేను ప్రార్థన విన్ను అని దేవుడు చెప్పడు. అలా చెప్తే మాత్రం ఎవరో పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. పశ్చాత్తాపము ఎవరో
ఎవరు నీతి మీదకి రారు, పరిశుద్ధులుగా మారలేరు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేశాడు, ఒకవేళ తప్పు చేసి ఏదైనా పడిపోయావా తిరిగి మరలా నీతి పరిశుద్ధతలోని నడిపించుకోవడానికి ఆయన నేను ఏం చేస్తాడంటే మరలా రా నా దగ్గరికి, కమ్ టు మీ, నా దగ్గరికి తిరిగి రా అంటే మళ్ళా నువ్వు నా వైపు నువ్వు తిరుగు. కానీ మనం ఏం చేస్తున్నాము, అయ్యో నేను తప్పు చేశాను, పాపం చేశాను, ఇక నా ప్రార్థన దేవుడు ఆలకించడు, ఆయన నాకు దూరమో అయిపోయాడు. అలాగే నువ్వు మాట్లాడుకోవడం వల్ల నువ్వు దేవుడిని ఏం చేసుకుంటున్నావు, దూరపరచు. కానీ ఈ రోజు ఎవరైతే ఇలా మాటలు పలికి దేవునికి దూరం అయ్యారో ఈ రోజు వారందరూ దేవునికి దగ్గర ఆమె అని చెప్పి మీరు మేళ కట్టుకుంటారు, మధ్యలు కట్టుకుంటారు, మీకు అది ఇస్తాడు. అవును, అవన్నీ ఇస్తాడు దేవుడు. కానీ నువ్వు చేసే ప్రార్థన కూడా తీరు మారాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మనము చేసే ప్రార్థన తీరు మారు. చాలా మంది ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనలో మార్పు జరగదు, ఆత్మీయతలో మార్పు జరగదు, కుటుంబంలో కూడా మార్పు జరగదు. అలాగా అనేక ఏళ్ళు పట్టారు, 10 ఏళ్ళు పట్టే, 20 ఏళ్ళు పట్టే. అప్పుడు దేవుడు ఫాల్ట్, ఈ ఫాల్ట్ 10 ఏళ్ళు ప్రార్థించండి, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేయలేదు, గుడికెళ్ళడం మానేయండిరా అంటే ఇప్పుడు నీ ఫాల్ట్, నీ దేవుడి ఫాల్ట్ చెప్పండి, ఎవరు ఫాల్ట్? 10 ఏళ్ళు ఎందుకు? నువ్వు చేసే కరెక్ట్ ప్రార్థన ఒక్క రోజైనా సరే, ఒక్క నిమిషమైనా సరే కరెక్ట్ ప్రార్థిస్తే దేవుడు ఆ క్షణంలోనే దేవుడు కార్యం చేస్తాడు. అందుకే అంటాడు, అవును అయ్యా నా కుమార్తె చావని ఉన్నది, చనిపోతుంది అని అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు, కుక్కవి అంటాడు అనేస్తే డైరెక్ట్ కుక్కవి అంటాడు. అప్పుడు ఆమె ఏమంటారు, సరే కరెక్ట్ ప్రభు, నేను కుక్కనే, కరెక్ట్ నేను కుక్కనే, మొన్నటి వరకు అటు ఇటు తిరిగి పరిగెట్టే కుక్కనే, కానీ ఈ రోజు కుక్కకి యజమానుడు నువ్వు. అంటే ఇప్పుడు యేసు ఆమెలో ఏం చూశాడు, విశ్వాసం. అప్పుడు ఆ విశ్వాసం చూసి దేవుడు ఏమన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లు నీకు జరుగు. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు పట్టేసిందా ప్రార్థన? 10 ఏళ్ళు చేస్తే స్వస్థత వచ్చిందా? క్షణంలో ప్రార్థన స్వస్థత ఇచ్చాడా? ఇప్పుడు ఆమెకి స్వస్థత ఎలాగిచ్చాడు కుమార్తెకి? అప్పుడు దేవుడు అన్నాడు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు జరుగునుగా అని చెప్పి అదే గడియలో వాళ్ళ కుమార్తె ఏమైంది, స్వస్థత. అంటే ఆ గడియలోనే మీరు చేసే ప్రార్థనలో ఇదే గడియలో కార్యాలు జరగాలి, కానీ 10 ఏళ్ళు పట్టకూడదు. హల్లెలూయా. షుడ్ నాట్ బి పోస్ట్పోన్డ్ ఫర్ టుమారో ఆర్ ఫర్ ఆఫ్టర్ 10 years. నువ్వు చేసే ప్రార్థనలో ఇదే గడియలో దేవుడికి జవాబిచ్చును గాక. అందరూ చెప్పండి విశ్వాసము. అందుకే కొంతమంది తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత, పడిపోయిన తర్వాత ఇక్కడ అక్కడ చెప్పడం వల్ల ఒక్కొక్కసారి మన దేవుడికి దూరం కూడా అయిపోతాం. అలాంటి తప్పుడు నువ్వు దేవుడికి దగ్గర రావాలి. ఏం చేత దూరం అవుతాము? నా దేవుడికి ప్రార్థన ఆలకించలేము. అందరు చేసే ప్రార్థన అప్పులు చేసిన తర్వాత ఇంకా అయిపోయింది, మన బతుకులు ఎలాగే ఉంటాయి. భర్త విడిచిపెట్టేశాడా, అంతే, మన జీవితం ఇంకా పాడైపోయింది, బాగోదు. అలాగే నువ్వు పలుకుకోవడం వల్ల, నీవు పలుకుకోవడం వల్ల, ప్రార్థన చేయడం మనిషి పలకడం వల్ల నీవు దేవునికి దూరం అయిపోతావు. ఆయన అవుడు దూరం అవుతుంది. హల్లెలూయా. అందుకే అక్కడ నువ్వు చేయాల్సిన ప్రార్థన, కరెక్ట్ ప్రార్థన నువ్వు చేస్తే మాత్రం అదే గడియలో దేవుడు కార్యం చేస్తాడు, అదే గడియలో. కానీ మనం ఏం చేస్తున్నాం, ప్రార్థన ఇక నా బతుకు మారదు, నేను ఏదో తప్పు చేశాను, ఏదో పాపం చేశాను కాబట్టి నాకు ఈ రోగం వచ్చింది, ఈ పక్షవాయువు గల రోగం నాకు వచ్చింది, కిడ్నీలు రాళ్ళు వచ్చేసి డాక్టర్లు చనిపోతా అన్నాడు, ఇంక నేను చచ్చిపోయి జీవితానికి ప్రార్థన అని మనం పలకడం వల్ల ప్రార్థన కూడా చేయలేదు. అలాంటి కూడా చేసే ప్రార్థన చాలా మంది ఉంటారు. నేను దుమ్ము లాంటి వాడిని, మట్టి వంటి వాడిని, నీళ్ళు వంటి వాడిని అని మనం ఒక్కొక్కసారి పలుకులు కూడా దేవుని మనం దూరపరచుకోవాలి.
కానీ దేవుడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మనము దుమ్ము వంటి వారు కాము, మట్టి వంటి వారు కాము, రాజులైన యాజక సమూహం పోలి ఆయన పోలికగా దేవుడు మనం మార్చుకున్నాడు. ఇప్పుడు కూడా చాలా మంది అలాగే ప్రార్థిస్తారు. అందుకే ఎప్పుడు మార్పు ఉండదు ఇంట్లో, ఎప్పుడు సమాధానం ఉండదు ఇంట్లో, ఎప్పుడు ఐక్యత భర్త భార్యకి కలగదు. అదే కరెక్ట్ ప్రార్థన అనుకుంటాం, కానీ 10 ఏళ్ళు పట్టేస్తుంది మార్పు రావడానికి. అప్పుడు కూడా మార్పు రావడం. దేవుడు చెప్తాడు, ఇదిగో ఈ రోజు నీవు విశ్వాసం తెచ్చుకుని నీవు పాజిటివ్ గా నీవు ప్రార్థించిన అదే గడియలో నీ కార్యం చేస్తాడు. నువ్వు చేసే ప్రార్థనలు అదే గడియలో ఈ రోజు ఎవరైతే ప్రార్థన మార్చుకుంటారో, అవును ప్రార్థన చేయడం మార్చుకుంటారో, ఇదే గడియలో దేవుడు కార్యం చేస్తాడు. ఒక తప్పు చేసి పడిపోయావా, దేవా నన్ను క్షమించు ఆయన అన్నప్పుడు దేవుడు నిన్ను మరలా మొదటి మహిమ కంటే ఇంకా రెండంతలుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. యోబు పడిపోయాడు, నేను వాక్యం చెప్పాను, యోబు పడిపోయాడు కరెక్టే, కానీ తిరిగి లేచినప్పుడు మొదటి దానికంటే రెండవ మహిమ అధికంగా ఇచ్చాడు. యోబు 12 అధ్యాయం ఒకసారి చదువుకుందాం. యోబు 12 అధ్యాయం 42 అధ్యాయం 12 వచ్చి, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా, ఆగండి, ఇప్పుడు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఎవరిని ఆశీర్వదించాడు? యోబును. అంటే ఏం చేసి ఆశీర్వదించాడు యోబుని? ప్రార్థనను మార్చుకున్నాడు, ప్రార్థన స్థితిని మార్చుకున్నాడు. అందుకే ఎవరి కొరకు ప్రార్థించాడు యోబు? ఎంత దూషించినా, స్నేహితులు వచ్చి యోబుని ఎంత దూషించినా, ఆ దూషించిన వారి కొరకే యోబు ప్రార్థించారు. కొంతమంది దూషిస్తారు, తర్వాత హల్లెలూయా స్తుతి మహిమ, ఏం జరగదు. జరిగిద్దా? ఆ స్థుతులు కనీసం ఈ టెంట్ దాటి కూడా పోవు. అండ్ శత్రువుగా మార్చుకుని ప్రార్థించి, దేవా నన్ను స్వస్థపరచు. నొప్పులు పెరిగితే గానీ స్వస్థత రాదు. అవునే లేదా? అందుకే యోబు స్నేహితులు వచ్చి యోబుని స్థితిని చూస్తారు, ఏం పాపం చేసావురా యోబు, ఈ స్థితి వచ్చింది అని విన్నాడు. కరెక్టే, వాళ్ళు పలికారు, స్నేహితులు పలికారు యోబు గురించి సనిగారు, కానీ యోబు విన్నాడే లేదా? ఆ కానాని స్త్రీ కూడా, ఆ శిశువులు వచ్చి యేసే గురించి యేసేతో మాట్లాడుతున్నారు. ఎవరి గురించి? కానాని స్త్రీ గురించి. ఆమె అనుజనురాలు, ఆమెకి పని, ఆమెని పంపించే అని అంటే యేసే కూడా అవును కరెక్టే, శిశువులతో చెప్తున్నారు కరెక్టే, నాకెందుకు వచ్చింది బాధ, వెళ్ళిపా. శిష్యులు కూడా కానాని స్త్రీ వెళ్ళిపో. ఆమె కొరకు తప్పు మాట్లాడుకున్నారు, ఆమె అన్ని విన్నారు. నాతో ఇలా మాట్లాడతావా, ఈ సంగతి చూస్తా అని చెప్పి కోప్పడి వెళ్ళిపోవాలి. వెళ్ళిందా? వెళ్ళడే ఉంది. నాకు దాంతో సంబంధం లేదు, కానీ నాకు నా విశ్వాసానికి నా యేసయ్యకి సంబంధం. అవును. సో అందుకు ఇక్కడ ఈ యోబు కూడా అదే ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ కుమార్తెను అక్కడ యేసయ్య వచ్చి చేయలేదు, కాలేదు, ఏమనలేదు. కనీసం యేసయ్య అమ్మని కుమార్తె స్వస్థపడింది అని మాట కూడా అనలేదు. నువ్వు ఎలా నమ్మవో, ఎలా విశ్వాసించావో అలాగే జరిగింది అన్నాడు. అదే గడియల కుమార్తె ఆమె నోటితోనే దేవుడు స్వస్థపరిచాడు. యేసయ్య పలికి స్వస్థపరచలే, ఆమె నోటితోనే స్వస్థపరిచాడు. నువ్వు ఎలా కోరుకుంటావో అలాగే జరుగుతుంది అన్నాడు. నువ్వు కోరుకున్నట్టు నీకు అవునుగాక, జరుగునుగాక. అయితే ఆమె వెళ్తుంది విశ్వాసంతో, కోరుకుంటుంది, నా కుమార్తె చనిపోలేదు, బ్రతికే ఉంది. ఆమె నేను వెళ్ళగానే ఆమె నన్ను కౌగిలించుకుని నేను ముద్దు పెట్టుకుంటాను అని కోరుకుంది. అలాగే దేవుడు చేశాడు. స్వస్థత రావడానికి, అద్భుతములు జరగడానికి నీకు 10 ఏళ్ళు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఆ 10 ఏళ్ళు పట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ 10 ఏళ్ళు పడుతుందా అంటే నీ ప్రార్థనలో ఫాల్ట్. చాలా మంది దేవుడి మీద దేవుడు ఏం చేశాడు, అది నీ ప్రార్థనలో ఫాల్ట్. అంటే నీ ప్రార్థన తీరును మార్చు. పక్కన చెప్పండి, నీ ప్రార్థన తీరు మార్చుకోవాలి. అన్నిటికీ ఒకే ప్రార్థన కాదండి, అన్నిటికీ ఒకటే ప్రార్థన ఉండదు, అన్నిటికీ ఒకే ప్రార్థన పనిచేయ. ప్రతి దానికి ఒక రకమైన ప్రార్థన. ఇప్పుడు పెళ్ళవుతుంది,
ఇప్పుడు ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళి దేవారు స్వస్థపరచని అన్నిటి అవును అవును అవును. ఆ పెళ్లి అవుతున్నప్పుడు చనిపోయిన వాళ్ళకి ప్రార్థన చేసి ఎలా ఉండితో ఒకసారి ఆలోచించుకోవాలి. సో అన్నిటికీ ఒక ప్రార్థన పని చేయదు. అన్నిటికీ ఒకేలాగా అప్లై చేసుకుంటూ ఉండు. అలాగే 10 ఏళ్ళు పట్టాల్సి. కానీ ఈ రోజు ఎందుకో తెలియదు కానీ దేవుడిని ప్రార్థన మార్చుకోమని. ఎవరికైనా ఎక్కువ ఏళ్ళు పట్టిందా ఏదైనా పొందుకోవడానికి? ఎవరికైనా ఎక్కువ ఏళ్ళు పట్టేసి 2 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టిన అయితే ఈ రోజు మన ప్రార్థన మార్చుకుందాం. చేంజ్ యువర్ ప్రేయర్ లైఫ్. చేంజ్ యువర్ ప్రేయర్ లైఫ్. అవును అవును. పెళ్లిందికి మ్యారేజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దంపతులను బ్లెస్ చేసేలా ప్రార్థిస్తేనే బాగుంటుంది. అంతేగాని ఆ చనిపోయిన వాళ్ళ తర్వాత చనిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి మనం సమాధి దగ్గర ప్రార్థిస్తే అక్కడ ప్రార్థిస్తే బాగుంటుందా? దేనికో దానికి ప్రార్థించాలి. అవును అవును. ఇల్లు కట్టుకున్న దాంట్లో కూలిపోవాలని ప్రార్థిస్తే అవును అవును. సో షుడ్ బి చేంజ్ యువర్ ప్రేయర్ లైఫ్. అందుకే ఇక్కడ యోబు కూడా అదే అన్నాడు. స్నేహితులు వచ్చి ఎప్పుడైతే యోబును దూషించారో విన్నాడు. యోబు విన్నాడా లేదా? ఇప్పుడు ఎవరో మిమ్మల్ని అనేసారండి, ఖర్చు పెట్టుకుంటావా లేకపోతే క్షమిస్తావా? ప్రార్థన మార్చుకుంటావా? ఎంతమంది ప్రార్థన మార్చుకుంటారు? ఇప్పుడు యోబు ఇక్కడ దూషించారు. స్నేహితులు వచ్చి యోబును దూషించిన తర్వాత యోబు ఏం చేశాడు? మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు కొంతమంది వీడు ఎలా చేశాడని గుర్తులేస్తారు వాళ్ళు. ప్రార్థించు వాళ్ళకు. అవును అవును. మనమేమో దేవా నాకు దెబ్బ తగిలింది స్వస్థపరచు ప్రభువా, నాకు అప్పు వచ్చేసింది అప్పులో నుంచి తొలగించు ప్రభువా. అలాగే ఎన్ని ప్రార్థించి పోయిందా లేదా? పెరిగిద్ది కానీ పోదా అసలు. పోయింది అనిపించుకుని అప్పు చేసుకుని ఆయన అమ్మయ్యా అప్పు పోయిందయ్యా 10 లక్షలు అప్పు పోయింది ఆయన వస్తాడు. ఇంకా ఏంటి అంత హుషారుగా ఏముందేంటి 15 లక్షలు అప్పు చేసి పెట్టారు. ఇప్పుడే 10 లక్షలు పోయింది, మళ్ళీ ఇంకో 15 లక్షలు. ఈ రోజు ఆ కాళ్ళని విరగొట్టబడును గాక. ఆమేన్ 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 ఆమేన్. కానీ చూడండి 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 చూడండి. ఎవరికైనా ఏదైనా ఒక సమస్య ఉందా అయితే దేవుడు నేర్పిస్తున్నాడు. నీ కొరకు ఎప్పుడు ప్రార్థన చేసి మా ఆయన రాత్రంతా మీ ఆయన కొరకే, రాత్రంతా మీ ఆయన కొరకే, రాత్రంతా మీ భార్య కొరకే, రాత్రంతా మీ పిల్లల కొరకే. దేవుడు కార్యం చేస్తాడా? అందుకే యోబు కుమార్తెలు పోయారు, కుమారులు పోయారు, పనివారు పోయారు, నష్టం పోయింది, బిజినెస్ పోయింది, వ్యాపారం పోయింది, అన్ని పోయి ఆస్తి పోయి అన్ని పోయి కూడా ఆయన ఎప్పుడైనా వాళ్ళ భార్య కూడా వచ్చి దూషించి అయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లల కొరకు ఎప్పుడైనా ప్రార్థించాడా? వాళ్ళ భార్య కొరకు ఎప్పుడైనా ప్రార్థించాడా? మా భార్య చాలా తక్కువ ఉంటుందయ్యా, నా స్థితి ఏంటి ఎలాగైపోయింది, మళ్ళీ నాకు అన్ని మళ్ళీ వాపస్ మంచి బతుకుతాం ప్రభువా అని చెప్పి మళ్ళీ ప్రార్థించాడా? నో, హి నెవర్ ప్రేడ్ అబౌట్. మళ్ళీ యోబు ఏం చేశాడు? స్నేహితుల నిమిత్తం ఏం చేశాడంట? దూషించిన వారి కొరకు మరణ ప్రార్థన. శత్రువులు ఉన్నారా నీకు ఎవరైనా, వారి కొరకు ప్రార్థించు. నీ సేవ పరిచయం మామూలుగా టాప్ లెవెల్ ఉంటుంది. నీ సేవ పరిచయం, నీ ఆత్మీయత టాప్ లెవెల్ లో ఉంటుంది. నీ భర్త ఎప్పుడు కూడా నీకు అవును అన్నిట్లో కూడా టాప్ లెవెల్ లో దేవుడు నీకు ఆర్థికంగా దేవుడు సాయం చేస్తాడు. అందుకే ఇప్పుడు ఇక్కడ చదవండి మళ్ళీ చదవండి. మరియు యోబు 42:10 మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము
ప్రార్థన అంటే నీకు అప్పు వచ్చి అన్ని పోయి, ఇల్లు పోయింది, ఆస్తులు పోయి, అంతస్తులు పోయి, ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉండి ఇంకా ఏమీ లేదు నీ జీవితంలో, ఏది లేదు నీ సంపద నీ చేతుల్లో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నావా? ఈ రోజు నువ్వు సమస్తము మరల దేవుడు నీకు ఇవ్వడానికి నువ్వు ఏం చేయాలా? ప్రార్థన. ఎవరికి చేయాలా? నీ స్నేహితుల నిమిత్తం ప్రార్థన. నువ్వు ఎవరినైతే దూషించావు వారి కొరకు ప్రార్థించు. నిన్ను ఎవరైతే దూషించారో వారి కొరకు ప్రార్థించు. చదవండి. ఇప్పుడు యోబు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాడు. హల్లెలూయా. పోయిన ఆరోగ్యం మరలా దేవుడు ఇచ్చేసాడు. పోయిన సమృద్ధి దేవుడు తిరిగి మళ్ళీ ఇచ్చేసాడు. పోయిన ఆస్తులన్నీ తిరిగి మళ్ళీ ఇచ్చేసాడు. ఏం చేసి? స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు. హల్లెలూయా. అవును. ఎప్పుడైనా క్షేమస్థితి కొరకు ప్రార్థించాడా? ప్రార్థించలే. ఆస్తుల కొరకు ప్రార్థించాడా? ఆయన ప్రార్థన మార్చుకున్నాడు. అంటే ఆయనకు వచ్చే కష్టాల్లో ఆయన ఏం ప్రార్థిస్తే ఆయన త్వరగా విడుదల పొందుకుంటాడు అనేది గ్రహించాడు. అందుకే రోజు వాక్యం చదవాలి. ఎందుకు వాక్యం చదవాలంటే కష్టాలు వచ్చినప్పుడు, అప్పులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తే నువ్వు త్వరగా కోలుకుని బయటకు వస్తావో దేవునికి నేర్పిస్తాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ వాక్యం చదవరు. అటువంటి వారు పరిస్థితులు ఎప్పుడు మారవు. వారికి రోగులు వచ్చినప్పుడు 10 ఏళ్ళు పట్టేస్తారు. స్వస్థత పట్టడానికి 10 ఏళ్ళు పట్టేస్తారు. అప్పుల నుంచి బయటికి రావడం 10 ఏళ్ళు పట్టేస్తారు. వ్యాధుల నుంచి బయటికి రావడం 10 ఏళ్ళు పట్టేస్తారు. ఎందుకు? వారు ప్రార్థన మాత్రమే చేస్తారు కానీ వాక్యము ప్రార్థన నీ జీవితంలో ఏకీభవించి చదివినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? కష్టాలు వచ్చినప్పుడు వెంటనే నీకు ఆ వాక్యం నేర్పిస్తుంది. ఏం చేస్తున్నావు? త్వరగా నువ్వు బయటకు వస్తావు. ఆ ప్రార్థన జీవితం నీకు నేర్పిస్తుంది. అర్థమవుతలేదు? అర్థమవుతలేదు అన్న వాళ్ళు చేయొద్దు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చేయొద్దు. సో ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. ఇది చెప్పకపోతే మీకు అర్థం కాదు ఎలా చేయించాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ యోబు అదే అంటాడు. అవును. ఆయనకున్న పరిస్థితులు బట్టి ప్రార్థన చేయలేదు కానీ, అప్పు పోవాలని, సమృద్ధి రావాలని ఎప్పుడు ప్రార్థన చేయలేదు కానీ, యోబు తన స్నేహితులకు ప్రార్థించినప్పుడు అతని ప్రేమ స్థితిని తిరిగి మరలా అతనికి దయచేసి. ఎలా దయచేశాడు? యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. ఈ రోజు నీ స్థితి మారిపోతుంది. ఈ రోజు అనండి గట్టిగా ఆమేన్. ఈ రోజు ముందున్న అన్ని ఉన్నాయి పాస్టర్ గారు, నగలు వేసుకునే దాన్ని, అన్ని వేసుకునే దాన్ని, కానీ ఇప్పుడు లేవు. అయ్యి మళ్ళీ వస్తాయి. 2 అంతలకి దేవుడు మళ్ళీ కానీ గర్వం రాదు, తగ్గింపు ఇస్తాడు. అందుకే వాక్యం చదవాలి. అందుకే చాలా మంది వాక్యం చదవలేని వారు ప్రార్థన మాత్రం చేసే వారికి ఈ డబ్బు అనగా, వెండి అనగా, బంగారం అనగా గర్వం వచ్చేసిందిరా. వాక్యం లేని వాడికి. కానీ వాక్యం ఉన్నవాడికి ఎన్ని ఆస్తులు ఒక్కొక్కసారి నువ్వు అడగాల. అప్పుడప్పుడు పరీక్షించుకోవాలా. ఏమో దీనివల్ల నాకు గర్వం వస్తుందో లేదో పరీక్షించుకోవాలి. ఏం లేక పరీక్షించుకుంటా అన్ని ఉండి పరీక్షించుకుంటే బాగుంటది. అన్ని ఉండి పరీక్షించుకుంటే బాగుంటుంది. ఏమి లేకుండా నాకేం లేవంటే నువ్వు పరీక్షల్లో ఒక్కొక్కసారి నీకు అన్ని ఉండి చూసుకోవాలా గర్వం వస్తుందా లేదు. రావట్లేదా? అంటే వాక్యం నీకు స్థిరంగా ఉంది కాబట్టి నువ్వు ఆ పరీక్షలు పాస్ అవుతావు. కొంతమంది అందులో అనుభవించకుండానే చాలా మంది చెప్తారు, అమ్మో ఇందులో గర్వం వస్తుంది. వాక్యం ఉండదు, ఒలి ప్రార్థన. కానీ దేవుడు మరలా సమృద్ధిని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. మళ్ళా పడిపోయాడు. అలాగే చెప్పి నరకం గెలిపాడా? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ఓకే, చదవండి. ఎలాగిచ్చాడు ఆశీర్వాదం? మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు అతని సహోదరులందరూ
స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు మరి అధికంగా యోబును దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. అతనికి అంటే దుఃఖం తర్వాత దేవుడు ఏం పెట్టాడు? గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం, రెండింతల ఆశీర్వాదం. బాధపడ్డాడు, తర్వాత ఆశీర్వాదం. ఇప్పుడు ఎవరైనా బాధపడుతున్నారా? ఈ రోజు వాక్యం తర్వాత మీరందరూ ఆశీర్వాదాలు వచ్చుదురుగాక. ఈ రోజు యుద్ధం చేస్తున్నావా? రేపు నువ్వు జయించదువుగాక. ఈ రోజు ఓడిపోయావా? రేపు నువ్వు గెలిచదువుగాక. ఈ రోజు నీ శరీరం అంతా రోగాలతో నిండి ఉన్నాయా? రేపు నీకు ఏ రోగం లేకుండా దేవుడికి శరీరాన్ని ఇస్తాడు. అవును, ఇప్పుడు వ్యాధులతో యుద్ధం చేస్తున్నావా? అలాంటి కొన్ని వందల వేల మంది వ్యాధులను స్వస్థపరిచే వాడికి ఈ రోజు బాధ రేపు నిన్ను స్వస్థతలో ఈ రోజు అప్పు, రేపు అప్పు లేకుండా చేస్తాడు. ఎవరైనా బాధపడుతున్నారా? రేపు ఏ బాధ లేకుండా దేవుడు చేస్తాడు. ఎవ్రీ పెయిన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ గ్లోరీ. ప్రతి దుఃఖము నిన్ను దేవుని మహిమలోనికి నెట్టేలా చేస్తాడు. ప్రతి బలహీనత దేవుని మహిమలో నెట్టేలా చేస్తాడు. అంటే ఈ రోజు నువ్వు బాధపడుతున్నావా? దూతలు వచ్చి నీ మహిమలో ప్రార్థించి కొంతకాలం తర్వాత దూత వచ్చే ఏం చేస్తుంది? నెట్టిద్ది మహిమలో, దేవుని మహిమలో. ఆయన మహిమలో ఏమున్నాయి? చదవాలి 12వ వచనం. ఆయన మహిమలో ఏ మహిమ? హల్లెలూయా. ఈ రోజు మరి అధికంగా ఆశీర్వాదం వచ్చును గాక. ఇది మహిమ. మహిమ అంటే చాలా రకాలు ఉన్నాయి, కానీ ఈ మహిమ కొనం వేరు. అవును. సో ఈ మహిమలో మీరందరూ కూడా ఈ మహిమలోకి వచ్చుదురు గాక. చదవమ్మా. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, చూసారా? ఆ దేశంలో ఎవరు లేరంట అంత సౌందర్యవంతులు. అటువంటి యోబు కుమార్తెలు దేవుడు చేశాడు. హల్లెలూయా. చదువు ఇంకా. వారి తండ్రి స్వాస్థ్యం ఇచ్చెను. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తమ కుమారులను 4 తరముల వరకు చూచెను. అంటే యోబు ఎన్ని తరాలు చూశాడు? 4 తరాలు. ఆ 4 తరాలకి పెళ్లి చేశాడు. అంటే దీనికంటే ముందు ఆయన అనుభవించినవి ఎన్నో బాధాకరం. మనం చెప్పుకుంటాం, ఎన్నో కష్టాలు ఉన్నాయి, అష్టాలు నీకేం తెలుసు, నా బాధలు నీకేం తెలుసు. అలాంటి వారు ఈ రోజు యోబు జీవితం మారిపోయినట్టు మారిపోను గాక. ఎంతమంది అనుకుంటారు ఒకప్పుడు యోబు జీవితంలో నా జీవితం ఉండేది అనుకుంటున్నారు? ఎలా మారిందో అలా నీ జీవితం కూడా మారును గాక. అందుకే యోబు ఏం చేసి తన జీవితాన్ని వెలుగులోనికి తెచ్చుకున్నాడు, చీకట్లో నుంచి వెలుగులోనికి ఎలా మార్చుకున్నాడు యోబు? స్నేహితుల నిమిత్తము సింపుల్ ప్రేయింగ్ ఫర్ యువర్ లైఫ్ అండ్ బ్రింగ్ రెస్టోరేషన్. నీ సహోదరుల కొరకు ప్రార్థించినప్పుడు మొదట ఉన్న దానికంటే రెండంతల స్థితిని దేవుడు తిరిగి మళ్ళీ నీకు ఇస్తాడు. సింపుల్, ఏమి చేయాల్సిన అవసరం లేదు. నీ సహోదరుల కొరకు ప్రార్థించు, క్షమించు, నీ పొరుగువానికి క్షమించు, దైవజనులు క్షమించు, పశ్చాత్తాపడు. అక్కడి నుంచి నీ ఆశీర్వాదం మొదలవుతుంది. నీ ఆశీర్వాదం యేసుక్రీస్తు వారు ఆ పక్షవాయు గల వాడిని స్వస్థ పొందుకోవడానికి ఆయన చూస్తున్నాడు. యేసుక్రీస్తు వారు తీసుకెళ్ళడానికి ఆయన ఎక్కడే మార్గం లేదు. ఆయన యేసు యొద్దకు తీసుకెళ్ళడానికి ఆయన పైనింటి కప్పు విప్పి నేరుగా యేసు ఉన్న చోట దించినప్పుడు యేసుక్రీస్తు వారు చూసి ఏమన్నాడు? యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు ఏం రోగమైంది? పక్షవాయు. ఏమని ప్రార్థించుకోవాలా? దేవా నా పక్షవాయువు స్వస్థపడును గాక. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేనేం చేయాలా? పక్షవాయు స్వస్థపడాలని ప్రార్థన చేయాలి. కానీ యేసు ఏమని ప్రార్థించాడు? చెప్పండి, ఏమని ప్రార్థించాడు యేసయ్య? దేవా తండ్రి కుమారుడా నీ పాపములు
క్షమించబడని ప్రార్థించాడు. He forgive his sin. ఇప్పుడు పక్షకాయలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెండు గంటలు కూర్చొని యేసు నామములో స్వస్థత వచ్చును గాక గ్లూకోజ్ కిందకి వెళ్ళిపోతుంది. మళ్ళీ హాస్పిటల్ గ్లూకోజ్ ఎక్కించాలి. మళ్ళీ ఏంటయ్యా ఎందుకు అయ్యానంటే ఆడి కొడుకు ప్రార్థించి మా నాన్నని హాస్పిటల్ పాలు చేశాడు. మళ్ళీ కంప్లైంట్లు మళ్ళీ. ఇప్పుడు అలాగే అయిందా యేసయ్య దగ్గర కూడా? యేసయ్య ఏమని ప్రార్థించాడు? కుమార్ ఏమని చదవండి, యేసు వారి విశ్వాసాన్ని చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పగా పక్షవాయు గల వాడు చెప్పాడు. తర్వాత కింద జరిగింది ఆయన స్వస్థత ఎప్పుడు వచ్చింది? దాని కింద వచ్చాను. దాని కింద పక్షవాయు గల వాడిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. అప్పుడు తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారి అందరి ఎదుట నడిచిపోయాను. అంటే ఇప్పుడు యేసయ్య ఇక్కడ ఏమని మొరపెట్టాడు, ఏమని ప్రార్థించాడు, ఏమని పలికాడు? పక్షవాయు గల వాడితో నీ పాపములు క్షమించబడి. అందుకే ఎవరికైనా ఏదైనా పక్షవాయు వాడు వస్తే వాడు ఏం చేయాలా? వాడి పాపములను నువ్వేం చేయాలా? ఒప్పించాలా, పలికించాలి. ఇదిగో చెప్పు నీ పాపలు క్షమించబడ్డావు నువ్వు చెప్పించాలి. అప్పుడు వానికి ఏమొస్తుందంట? వెంటనే. ఇప్పుడు ఆ పక్షవాయు గల వానికి 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా. మోస్ట్ సీనియర్ పర్సన్ నేనే. చాలా కష్టపడి ప్రతిరోజు ప్రార్థించే 10 ఏళ్ళు పట్టేసింది. ఆయన స్వస్థత వచ్చిందా? కానీ యేసయ్య ఆ పక్షవాయు గల వాడిని చూసి ఏమన్నాడంట? నీ పాపములు వెంటనే అతడు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని చెప్పాను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారి అందరి ఎదుట నడిచిపోయాడు. అలాంటి కార్యములు జరగబోతున్నాయి. చేంజ్ ఆఫ్ చేయాలి. ప్రార్థన మార్చుకోవాలి. ఒకటే ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు యేసయ్య గనక వేరేలా ప్రార్థన క్షమించాడు వాడి పాపం క్షమించాడు. అందుకు అన్నిటికీ ఒకటే ప్రార్థన చేయకూడదు. ఏదైనా ఒక ప్రార్థన చేసి అది నీ కార్యం జరగట్లేదు అంటే నీ ప్రార్థన మార్చుకోవాలి. చేంజ్ చేయాలి. ఏం చేస్తే దేవుడు నా స్వరాన్ని వింటాడు, నా కార్యం జరుగుతుంది. అందుకే దేవుడు తన ప్రజలకి కార్యములన్నీ కూడా ఎలా చేశాడు? తక్షణమే, వెంటనే, మరునాడే, వెంటనే ఇమిడియట్లీ. అవును, వీళ్ళు చేసే ప్రార్థనలు అలాంటివి. అందుకే యేసయ్య పాపములను ఏం చేశాడు? యోబు ఏం చేశాడు? వారి స్నేహితుల నిమిత్తము ప్రార్థించి క్షమించాడు. హల్లెలూయా. అవును, ఇక్కడ యేసయ్య చేసింది యోబు చేశాడే లేదా? ప్రార్థన మార్చారా లేదా? ప్రార్థన దేనికి ఎలా చేయాలో అలా చేశారు. కాబట్టి యోబు అక్కడ కొనుక్కోలేదు, సనుక్కోలేదు, నన్ను ఇలాగంటారని చెప్పి కక్షతో ప్రార్థన చేయలేదు, కాలు ఇరిగిపోవాలని ప్రార్థన చేయలేదు, నాశనమైపోవాలని ప్రార్థన చేయలేదు. కానీ యోబు వారి స్నేహితులు క్షేమస్థితి కొరకు ప్రార్థించాడు. యోబు వారి స్నేహితుల కొరకు ఏం చేశాడంట? ప్రార్థించాడు. అయ్యా వారిని క్షమించు అని ప్రార్థించాడు. ఎప్పుడైతే యోబు అలా ప్రార్థించాడో వెంటనే అతనికి మరలా ఆశీర్వాదాన్ని, క్షేమస్థితిని దేవుడు మరలా యోబుకి కలగజేశాడు. ఎవరైతే ఈ రోజు ఇలాగ యోబులాగా ప్రార్థన జీవితాన్ని మార్చుకుంటారో, అవునా, మొన్నటి వరకు యోబులాగా చీకటి జీవితంగా ఉండేది, కానీ ఈ రోజు వెలుగుగా మారిన యోబు జీవితం లాగా మీ జీవితం మారిపోడు గాక. ఆమేన్. సో ఈ పక్షవాయు గల వాడు కూడా అంతే. ఆయన చూసి యేసయ్య ఏమన్నాడు? ఈ పాపములు కమ్ బ్యాక్ టు యెషయా 59. రక్షింప నేరకై ఉన్నట్లు వద్దు మాట కదా చేద్దాం అనుకుంటున్నాం. Go for 11 11 చదవండి.
9 నుండి చదవండి. ఎంత బాధ. సరే ఒకసారి చదవండి. 3 నుండి చదవండి. జాగ్రత్త. అంటే వీళ్ళు చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు వెళ్తున్న బాధ. అందరూ చెప్పండి బాధ అనండి. బాధ ఉన్న వాళ్ళు చెప్పండి బాధ, నొప్పి, వేదన. నీ ఇష్టం, ఏం పలుకో. నువ్వు బాధలు ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తావో వీళ్ళు కూడా అలాగే చేశారు ప్రార్థన. అవును, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఏ ప్రార్థన చేసావు వీళ్ళు అదే చేశారు. అంటే అయిపోయిందా జీతము? అవలే. చూద్దాం. అంటే వీళ్ళు ఎంత బాధలో వెళ్తే వీళ్ళు అనుభవం కూడా ఎంత మాట్లాడారో చూద్దాం. వాళ్ళు ఏ విధంగా పలుకుతారు. 3 చదవండి. నీ చేతులు రక్తము చేత నీ వ్రేళ్ళు ఒక సిస్టమ్ మీరు చదవండి. నీ చేతులు రక్తము చేతను నీ వ్రేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి అని చెప్పుకున్నారు. నా చేతులు నా వ్రేళ్ళు అపవిత్రపరచబడి ఉన్నవి. నీ పెదవులు మన పెదవులు ఇంకా ఎందుకు జరగట్లేదు కార్యము? ఎందుకంటే నీ పెదవులు ఎప్పుడూ అందుకే అనుకుంటు చాలా మంది, ఎందుకు అక్క నాకు కార్యం జరగట్లేదు, నా జరగట్లేదు. ఎందుకంటే నీ నోరు విప్పితేనే అబద్ధాలు. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ అబద్ధాలు, మోసాలు, హాని చేయడు. ఇవన్నీ ఉండడం వల్ల ఫలించలేదు. వీళ్ళందరూ అవే చేసి వాళ్ళు చెప్పుకున్నారు, ప్రార్థన చేసుకుంటూ తోలిపోతూ వాళ్ళు చెప్పుకున్నారు. అవునరా బాబు, నా వేళ్ళు పాపంతో నింపబడి ఉన్నవి, హత్యతో నింపబడి ఉన్నవి. ఇంకా నీ పెదవులు అబద్ధములాడుచున్నవి. నీ నాలుక దేని బట్టి మాట్లాడుచున్నవంట? వీళ్ళందరూ బ్యాచ్ 10 ఏళ్ళు పట్టి ఇలాంటి ప్రార్థన చేస్తారు. ఓకే, 4 నీతిని బట్టి ఎవడను సాక్ష్యము పలకడు. అంటే అటువంటి వాడు తప్పు చేసి పడిపోయిన అన్ని కోల్పోయిన తర్వాత కూడా నీతిని బట్టి ఏం పలకడంట? సాక్ష్యము. అంత నీతిగా బతికినా కానీ ఆ నీతిని బట్టి సాక్ష్యం ఎప్పుడు పలకడంట. కీడుని వెతుకుడు. అందుకే చాలా మంది ఎన్ని అద్భుతాలు దేవుడు చేసిన ఆ చిన్న నొప్పి కొరకే దేవుడికి అన్ని సార్లు చెప్పుకుంటారు. ఏం చేశావు దేవా, ఎన్ని అద్భుతాలు చేయలేదు దేవుని జీవితంలో. చచ్చిపోయిన వాడిని లేపాడు దేవుడు, చనిపోయిన స్థితిని దేవుడు లేపాడు. చిన్న ఉద్యోగం లేనందుకు దేవునికి ఏం చేసే దేవా అంటావా? చేంజ్ యువర్ ప్రేయర్ లైఫ్. చనిపోయే మన బతుకులను దేవుడు కాపాడాడు, కట్టాడు. కానీ ఒక్కసారి మన జీవితంలో ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడో అద్భుతాలను మర్చిపోతాం. అందుకే చిన్న కార్యం జరగకపోతే ఏం చేశాడు దేవుడు? అది వీళ్ళ ఇశ్రాయేలు ప్రజలు అదే అంటారు. ఏమంటున్నారు? ఎర్ర సముద్రం పాలు చేసి బయటకు తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం పాలు చేసినప్పుడు స్థుతులు పాడాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నీ దేవుడు నీళ్ళు కూడా ఆహారం ఇవ్వడా అన్నప్పుడు ఎన్నిసార్లు ఒక్కొక్కసారి మనం ఇలాగే ఇలా చేయటం వల్ల నీ ప్రార్థన ఏమైపోద్ది? 10 ఏళ్ళు పట్టేయచ్చు. నీ ఆశీర్వాదం ఏమైపోద్ది? 10 ఏళ్ళు. అందుకే చాలా మంది క్రైస్తవులు బ్లాక్ అయిపోతారు. అర్థం కాదు వాళ్ళకి ఎందుకు 10 ఏళ్ళు పట్టేస్తుందా, ఎందుకు 20 ఏళ్ళు పట్టేస్తుంది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు? అందుకే వాళ్ళ జీవితంలో ఎన్ని మేలు జరిగినా గానీ చిన్నదాన్ని బట్టి వారు దేవుడు ఏం చేస్తున్నారంట? దూషిస్తున్నారంట. వారి నోటితో వారు దూషిస్తున్నారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే ఎర్ర సముద్రం పాలు చేసిన వాడు నీరు ఇవ్వలేడా, ఆహారం ఇవ్వలేడా, మన్నాని ఇవ్వలేడా? ఇవ్వగలడా? ఇవ్వగలడు. కానీ వాళ్ళు ఏం చేశారు? అక్కడ నుంచి ఎర్ర సముద్రం పాడుకుంటూ వచ్చి మళ్ళా ఈ దేవుడు ఏమైండు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు మళ్ళా మోషే మీద. అందుకే మోషే ఒక పేరు పెట్టాడు, పాపిష్టి జనులారా. పాపిష్టి జనమా. ఎన్ని కార్యాలు చేస్తున్నా మీకు తెలుసును? అదే అవిశ్వాసం. చాలా మాట్లాడాలి. అవన్నీ మాటలు మళ్ళీ వింటే మన విశ్వాసం చాలా ఒక్కొక్కసారి భార్య భర్తలు చెప్పిన మాటలు వింటే మామూలు ఉండదు అసలు. అవునా? కానీ ఈ రోజు అన్ని మారిపోతాయి. ఈ రోజు నుంచి ఫ్రెష్ గా కొత్త మాటలు దేవుడు మీ నోట్లో పెట్టును గాక. చదవమ్మా.
సత్యమును బట్టి ఎవడను వ్యాజ్యమో సత్యమును బట్టి అక్కడ ఎన్ని రైట్ పనులు చేసినా కానీ దాన్ని బట్టి ఎవడనో అందరూ కూడా దేన్ని నమ్ముకుంటారంట? చిన్నదాన్ని, అంటే ఒక కార్యం జరగపోయినా కూడా వాళ్ళు దేన్ని నమ్ముకుంటారు? దేవుడికి ఏమియో చేయని చెప్పేసి మళ్ళా ఆ వ్యర్థమైన దాన్ని నమ్ముకుంటున్నారు చాలా మంది. ఏం చేశాడు దేవుడు? చదవమ్మా. మోసపు మాటలు పలుకుదురు, చెడును గర్భము ధరించి పాపమును కలుగుదురు. వారు ఎన్ని వచ్చిన 5వ వచనం సరే 9వ వచనం. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్ములను కలుసుకొనుట లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించుచున్నది. ఇశ్రాయేలు చెప్పుకున్నారు, ఎంత వెలుగు కొరకు మేము చూసినా గానీ మాకు చీకటియే ప్రాప్తించుచున్నది. There is no light, there is no glory. చీకటి ప్రతిరోజు ఆ చీకటి జీవితంలోకి వీళ్ళు వెళ్ళినట్టు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చీకటి జీవితాలు అదే వస్తాయి. రోగాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, పలికి అయ్యో వస్తాయి. ఎంతమందికి పుట్టినప్పటి నుంచి రోగాలు లేకుండా పుట్టారు? ఇప్పుడు వరకు ఎంతమందికి రోగాలు రాలేదు? చీకటి వచ్చింది. ఆ చీకట్లో ఉన్నాం కానీ వెలుగు అంటే ఎన్నేళ్ళు పట్టేసిందో ఆ రోగాలు, ఎన్నేళ్ళు పట్టేసినా వ్యాధులు. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు చీకట్లో ఎన్నేళ్ళు బానిసలు అయిపోయారు? 430 సంవత్సరాలు బానిసలు అయిపోయారు. అంటే వీళ్ళు చీకట్లో ఉన్నారా? వెలుగులోకి వచ్చారా? చీకట్లోనే ఉంటారు. అంటే బాధతో మాట్లాడుతున్నారు. అంటే మనం కూడా ఒక్కొక్కసారి మాట్లాడతాం, మనకు వచ్చే పరిస్థితులు బట్టి మనం ఇలాగ చూద్దాం. తర్వాత అంటే వీళ్ళ జీవితం ఇంతేనా మారదా? వీళ్ళ జీవితం దేవుడు మార్చరా? అంటే మన జీవితం దేవుడు ఎప్పుడు మార్చగలడు. చూద్దాం. ప్రకాశము కొరకు ఎదురు చూస్తున్నాము గాని అంధకారంలోనే నడుచుతున్నాము. గోడ కొరకు గుడ్డి వారి వల్లే, కన్నులు లేని వారి వల్లే, మంచి బతుకు బాబు. కానీ ఇప్పుడు మనం ఏమైపోయామో చచ్చిన వారమే అయిపోయాం. అంటే అందుకే ఇజ్రాయెల్ ప్రజలు ఆ ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చినంత వరకు ఇజ్రాయెల్ ప్రజలు కీర్తనలు పాడారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఐగుప్తు తీసుకెళ్ళడానికి మళ్ళీ రథాల మీద వచ్చారో మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం పలికారు? ఆ కీర్తనలు పాడడం మానేసి మోషే దగ్గరికి వెళ్ళి, ఏ మోషే, మేము మళ్ళీ ఐగుప్తు దేశానికి మేము అదే బానిసలు బతుకుతాము, అదే మాకు మేలు అని చెప్పుకున్నారు. అందుకే ఐగుప్తుల సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ సమాధి చేయడానికి తీసుకొచ్చావా అని వాళ్ళు ఏం చేస్తారంట? చదవ మేమందరము వెలుగుబట్ల వల్లే, అంటే వాళ్ళు ఎంత దిగజారిపోయారంట? ఆ సమస్యను బట్టి, ఆ బాధలు బట్టి ఎంత దిగజారిపోయారంట? వారు వెలుగుబంటిలతో కూడా పోల్చుకునే అంతగా వారు దిగజారిపోయారు. అంటే దేవుడు వారికి అంత దూరపరుచుకున్నారు వారు. మన దేవుని ఎప్పుడైతే దూరపరుచుకుంటామో అప్పుడు ఇలా మాట్లాడాలి. మట్టి వంటి వారు, ఎలుగుబంటి వారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఎంత దేవుని దూరపరుచుకుంటే మీరు ఈ విధంగా మాట్లాడడం ఆలోచించాలి. చదువు. న్యాయము కొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటం లేదు. రక్షణ కొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది. మేము చేసిన తిరుగుబాటు క్రియలు మీ ఎదుట విస్తరించి ఉన్నది. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నది. పిల్లల మీద కూడా సాక్ష్యం పలుకుతుంది. వారు చేసే తప్పులు దేవునికి దూరం అయిపోయిన తర్వాత వారు చేసిన పాపములన్నీ కూడా వారి పిల్లల మీద పలుకుతారు. అందుకు సంఘం ఎదగట్లేదు. అందుకు సంఘంలో మహిమ రావాలి. చదువు తొందర. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి.
మా దేవుని వెంబడింపక వెనుక తీయుటయు బాధాకరమైన మాటలు తర్వాత ఇక్కడి నుంచి మారిపోయిన వాళ్ళ ప్రార్థన. అవునయ్యా మేము చేసింది తప్పు, అక్కడ ఒప్పుకోలేరు. ఇందాక అధ్యాయాలు వచనాలు చదువుతున్నారు, ఇందాక వచనాలన్నీ ఒప్పుకున్నారు వాళ్ళు, ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ఏమి మళ్ళీ చదువు. ఇప్పుడు తెలిసింది వాళ్ళకి, అంటే అప్పుడు వరకు తెలియలేదు. కానీ ఇప్పుడు తెలిసింది. ఏం తెలిసింది? మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. అందుకే ఒక్కొక్కసారి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏదైనా ఎక్కువ కాలం నుండి ఆ ప్రార్థనలు ఏ మార్పులు జరగకపోతే నువ్వు ఆ ప్రార్థన మార్చుకుంటేనే మంచిది. చదవమ్మా వాక్యం. బాధాకరమైన మాటలు ఇవే మా వలన చెప్తున్నారు. వాళ్ళే చెప్పుకున్నారు. అవును మేమే పాపం చేస్తాం, మా ద్వారా చీకటి వచ్చింది, మా వల్లే ఈ వ్యాధులు వచ్చాయి, మా వల్లే మేము పాపం చేయడం వల్ల మా పిల్లలందరూ కూడా ఏమైపోయారు? శాపగ్రస్తులు అయిపోయారు, వ్యాధగ్రస్తులు. వీళ్ళు చెప్పుకున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది. సత్యము ఇలాగ వీరు ఏమైపోయారంట? విరిగి నలిగిపోయి. మరి ఇటువంటి వారు జీవితాలుగా ఉన్న వారి జీవితాలు, అంటే ఇవన్నీ ఈ వచనాలన్నీ మనం చదువుకుంటున్నప్పుడు వీళ్ళు ఎంత బాధను అనుభవించారా, ఎంత వేదనను అనుభవించారా, ఎంత చీకటిని అనుభవించారా అని మనం తెలుసు. అర్థమవుతుంది. కానీ ఇటువంటి వారి జీవితాలు దేవుడు మార్చగలడా లేడా? మార్చగలడా లేడా? మరి ఇటువంటి దూషించారు అంటే రెండు అధ్యాయాలు మనం చదువుకుంటున్నప్పుడు రెండు ఉన్నాయి. వీళ్ళు మొదటి నుండి అవునా దేవుడే అన్నిటి మీద దేవుడే చేశాడు అని వేశారు. తర్వాత కింద వచ్చింది అది మేమే, మా వల్ల జరిగింది, మా తప్పిదముల వల్ల జరిగింది, మేము చేయడం వల్ల, మేము ఆత్మీయతలో ఉండకపోవడం వల్ల, మేము మా తప్పిదముల వల్లనే దేవునికి మేము దూరమయ్యాము అని చెప్పి మళ్ళా పట్టారు. అంటే రెండు విధాలమైన ప్రార్థనలు చేశారు. అవును, కార్యం జరగకపోవడానికి కారణము దేవుడే అని వాళ్ళు నిందవేశారు దేవుని మీద. తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకుని ఆ నింద రావడానికి కారణం కూడా మేమే, ఆ పాపం వల్లే మేము ఈ విధంగా అయిపోయాము. కాబట్టి మా తరాల పిల్లలందరూ కూడా పేరు వ్యాధుల చేత, రోగముల చేత శాపగ్రస్తులై పోయారు అని వీళ్ళు మళ్ళా తెలుసుకున్నారు. అంటే మరి ఇటువంటి వారి జీవితాన్ని దేవుడు మార్చగలడా లేడా? చెప్పండి. ఇలాంటి జీవితాలు మనకు ఒక్కొక్కసారి మన జీవితంలో ఉంటాయి. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి మనం అలాంటి పరిస్థితుల్లో వెళ్తాం. అలాంటి పరిస్థితుల్లో వెళ్తున్న మన జీవితాన్ని దేవుడు మార్చగలడు. దేవుడు వాక్యం. ఈ 59 అధ్యాయం అంతా కూడా వాళ్ళు బాధలకుండా వెళ్ళి రాసి, కానీ ఇటువంటి వారి జీవితాన్ని దేవుడు ఇప్పుడు మార్చేశాడు. ఎలా మార్చాడు? అందుకంటే గోడల కొరకు మేము తరుములాడుచున్నాము కానీ, గుడ్డివారు వాళ్ళే తరుములాడుచున్నాము కానీ అవి మాకు కనబడట్లేదు. అంటే వెతుకుతున్నారు, గోళ్ళు అక్కడే ఉన్నాయి కానీ వెతుకుతున్నారు కానీ గోళ్ళు వాళ్ళకి కనబడదు. స్వస్థత అక్కడే ఉంది కానీ వెతుకుతున్నారు కానీ వారి పాపము చేత వారి స్వస్థతను వారు అనుకోలేకపోతున్నారు. అటువంటి వారి జీవితాలు పనికిరావు వారి జీవితం ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చూద్దాం. యెషయా 60:1 నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము యెహోవా మహిమ నీ మీద ఉంది. ఇప్పుడు ఎందుకు పనికి రాము అనుకున్న వారు జీవితాలు ఏమైపోయాయి? వెలుగు వచ్చేసి 59 అధ్యాయం ఆ 59 వారు అనుభవించిన బాధ, వేదన, నొప్పి అవన్నీ కూడా పడుతున్న వేదన, నొప్పులన్నీ కూడా తట్టుకోలేక వారు దేవుని మీద నింద వేశారు. తర్వాత వారు మేమే మా తప్పిదం వల్ల జరిగింది అని వారు పశ్చాత్తాప పడ్డారు.
మరి అటువంటి వారి జీవితాలు 59 అధ్యాయముగా మారిన వారి జీవితాల్ని, చేదు జీవితాలుగా ఉన్న వారి జీవితాల్ని, శత్రుత్వంగా చేసుకున్న వారి జీవితాల్ని, పాపము చేత నింపుకున్న వారి జీవితాల్ని, జాతుల చేత, రోగముల చేత, అప్పుల చేత నింపుకున్న 59వ అధ్యాయంలో నింపుకున్న వారి జీవితాల్ని ఇప్పుడు యెషయా 60వ అధ్యాయంలో ఇప్పుడు వాళ్ళని వెలుగుతో నింపేశాడు. అలాగే ఈ రోజు నుండి మొన్నటి వరకు 59 అధ్యాయంలో జీవించారా? ఈ వాక్యం తర్వాత మీరు 60 అధ్యాయంలో జీవించబోతున్నారు. You live in the living of Yeshaya 60. ఈ నిమిషం క్రితం 59లో ఉన్నాం, కానీ ఈ నిమిషం తర్వాత మనమందరం 60 అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాము. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈ నిమిషం తర్వాత 60 అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాము. యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ కానాను దేశంలో ప్రవేశించబోతుంది ఈ రోజు. ఎన్ని మాట్లాడారు చూసారు? విన్నారా లేదా? నిద్రపోకుండా వింటే బాగుంటుంది. అదేది ఇంట్లో నిద్రపోతే బాగుండు, ఇక్కడికి వచ్చి నిద్రపోతే మళ్ళా నీకు అర్థం కాక మళ్ళా నేను చెప్పి ఐగర్ మళ్ళీ రాను మళ్ళీ లాస్ట్ వాక్యం వినడానికి వస్తున్నావా, పడుకోవడానికి వస్తున్నావా? సోల్పోతున్నారు, అంత నిద్రపోతున్నారు. హల్లెలూయా లేదు, ఏమి లేదు. అందుకే ఎక్కడ వేసినా అవి అక్కడే ఉంటాయి. మీకు వచ్చి కాబట్టి మీరు పూర్తి చేసుకోండి, నేను చెప్పను. హల్లెలూయా. ఇక మారదు అనుకున్న 59 అధ్యాయం, అంటే 59 అధ్యాయం కన్నా అక్కడతో ఆపేస్తే ఎన్ని గొడవలు జరుగుతున్నావు. అవునా? 59తో ఆపేస్తే కానీ వాళ్ళు 59తో ఆగిపోయారా? పక్కన చెప్పండి, నువ్వు 59తో ఆగిపో అని చెప్పండి. పక్కన 59తో ఆగిపోవు అని చెప్పుకోండి. 60 అధ్యాయం కూడా ఉందని చెప్పండి. ఈ రోజు 60లోకి వచ్చును గాక. వచ్చారా లేదా? రాలేదు అన్నవాళ్ళు, ఇంకా రాలేదు అన్నవాళ్ళు స్తోత్రం. ఈ రోజు ఇప్పుడు మొన్న అంటే నిమిషం క్రితం అంటే ఏ 59లో ఉన్నావో, ఎన్ని ఉన్నాయో అవన్నీ దేవుడు ఈ రోజు వివరించడే లేదా? అంటే ఈ రోజు ఈ నిమిషం తర్వాత మనం అందరం 59 నుండి 60లోకి ప్రవేశించవచ్చు. ఎంతమంది ప్రవేశించాలనుకున్నారు 60లో? చూద్దాం ఏం చెప్తాడు 60లో. అన్ని చెప్పను కానీ కొన్ని ఇంపార్టెంట్ నేను చెప్తాను, అవే చదువు. ఓకే. మొదట చదవండి 61. నీకు వెలుగు వచ్చి ఇది ఆల్రెడీ బోధించాను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము. మరి 69 ఏం చెప్పాలి? దేవుడు చేశాడు. కానీ ఇక్కడ అది అనుభవించిన తర్వాత ఈ ప్రార్థన మార్చుకుంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఈ రోజు నీ మీద, నీ పిల్లల మీద ఉదయించును గాక. అంటే ఎవరి మీద ఈ రోజు తల్లిదండ్రులు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులు? ఈ రోజు తల్లిదండ్రులందరి మీద ఆయన మహిమ ఉదయించబోతుంది. ఎవరిలో అయితే ఆయన మహిమ ఉదయించబోతుందో వాళ్ళ పిల్లలు దేవుడు పరిచయం చేయబోతున్నారు. 61 చదవండి. 1 వచనం చదవండి. 61 ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నిన్ను అభిషేకించాడు. 59 తర్వాత ఎన్ని బ్లెస్సింగ్స్ పెట్టాడు. ఆగిపోతే 59 60 చదువు, 61 చదువు. ఇలా చదువుకుంటే వెళ్తే బ్లెస్సింగ్స్ పెరిగితే గానీ మళ్ళా 59 ఎక్కడ కనబడుతుంది. 59 తర్వాత ఏమొచ్చింది? 60 వచ్చాలేవా? చెప్పండి. 60 తర్వాత 59 వచ్చిందా? ఎంత గింజుకున్నారా? 2024 అంటే 2023 కేగలవను తేండే. అలాగే నీ రోగాలను మళ్ళీ తెచ్చుకోలేవు. అలా మార్చేస్తాడు దేవుడు. యు కెనాట్ బ్రింగ్ యువర్ సిక్నెస్ అగైన్. పక్కన చెప్పండి, నీ వ్యాధిని మళ్ళీ నువ్వు తెచ్చుకోలేవు అని చెప్పాలి. నువ్వు నోటితో పలికిన తెచ్చుకోలేవు అని చెప్పాలి. చెప్పించిన తెచ్చుకోలేవు అని చెప్పాలి.
ఈ రోజు ఎంతమంది చెప్పించుకుంటారు, అన్ని క్యాన్సిల్. వాడి కానీ వాడికి పలికినోడి మీదకి రావడం, అవన్నీ క్యాన్సిల్ అయిపోవడం గాక. 59 తర్వాత ఏమొచ్చింది? 60. వెలుగు మనందరి మీదకి ఏం ప్రవేశించింది? వెలుగు ప్రకాశించింది. ఇప్పుడు మీ పిల్లలు ఏమవుతారు? దీనులకు సువార్తమానం ప్రకటించుటకు దేవుడు మీ పిల్లల్ని అభిషేకిస్తున్నాడు ఈరోజు. ఇద్దరు పిల్లలు ఉన్నారా? వాళ్ళు అభిషేకించబడుదురు గాక. ముగ్గురు ఉన్నారా? అభిషేకించబడదు. ఒక్కరు ఉన్నారా? అసలు లేరా? ఈ రోజు నీకు అభిషేకించబడిన పిల్లలు దేవుడిని ఇచ్చును గాక. చూసారా, ఒక్కొక్కసారి గర్భఫలం ఆలస్యం అవడం కూడా మంచిదే. ఇలాంటి వాక్యం ఇప్పుడు దేవుడు కన్య గర్భంగా మారుస్తాడు. లేదంటే 59 మళ్ళీ నువ్వు కంట 59 మళ్ళీ నువ్వు 59 మళ్ళీ నీ పిల్లలు కూడా 59. నువ్వు శాపంలో పిల్లలు కూడా శాపగ్రస్తులుగా ఉంటారు. కానీ ఈ రోజు 59 ఉన్నావు, ఇంకా గర్భఫలం లేదా? అయితే ఈ రోజు 60లోకి వచ్చి ఈ రోజు దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు. ఎటువంటి గర్భఫలం ఇస్తాడంట? 61వ అధ్యాయం గర్భఫలం దేవుడు. అంటే మీ పిల్లలందరూ కూడా 61లో పని చేయబోతున్నారు. అంటే ఈ రోజు మీరందరూ కూడా 60లో పని చేసి మీ పిల్లలందరూ కూడా 61లో పని చేసుకుంటూ అలాగా అధ్యాయంలో ఆశీర్వదించబడుదురు గాక. 62వ వచనం చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములు కమ్ముచున్నది, కానీ యెహోవా మాత్రము నీ మీద దేశాలు అల్లుకోలం అయిపోయినా సరే నిన్ను బట్టి దేవుడు ఆ దేశాన్ని ఏమి చేయకుండా చేసేస్తాడు. అందుకే సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి దేవుడు ఎవరికి చెప్పకుండా నాశనం చేయలేదు. అలాగా దేవుడు ఈ ఆంధ్రాన్ని నాశనం చేయాలంటే నీకు చెప్పకుండా దేవుడు నాశనం చేయడు. ఎంతమంది అనుకున్నారు? ఎంతమంది పొందుకున్నారు? అర్థమైందా లేదా? సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి ఎవరు చెప్పకుండా దేవుడు నాశనం చేయలేదు. అబ్రహాం చెప్పాడు. అలాగా దేవుడు దేశాన్ని నాశనం చేయాలని నీకు చెప్పకుండా దేవుడు నాశనం చేయడు. నీకు చెప్పకుండా ఆశీర్వదించాడు. పక్కన ఆశీర్వదించాలా దేవునికి చెప్పాల్సిందే. ఈ రోజు ఈ అభిషేకం దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. పక్కన చెప్పండి, పక్క దేశాలు ఆశీర్వదించాలని దేవుడు నీకు చెప్పి ఆశీర్వదిస్తాడని చెప్పాలి. ఏం చెప్తావే, నాకు అంత సీన్ లేదు, సీన్ ముద్ర బ్యాచ్ అయినా నీకే చెప్తాను. అంత విద్య లేదయ్యా అయినా నీకే చెప్తాడు. నీ కొరకు నీ భార్య ప్రార్థిస్తుంది కాబట్టి. ఎంతసేపు బిజినెస్ అప్పుడప్పుడు దేవుని వాక్యం చదువుతూ ఉంటే మీరు కూడా అభిషేక్తులుగా మార్చాలి. చూద్దాం. జనములు నీ వెలుగునకు అంటే మొన్నటి వరకు నేను చూసి హింసించి నిన్ను చూసి ఛీ అనేవాళ్ళు శత్రువులు కూడా నీ దగ్గరకు వచ్చి భోజనం చేస్తారు. ఈ రోజు మొన్నటి వరకు దూషించారు, వెలివేశారు, అవమానించారు. ఆ శత్రువులు కూడా దేవుడు తీసుకొచ్చి ఏం చేస్తాడంట? నీ ముందు భోజనం చేస్తాడు. అందుకే జనములు నీ వెలుగునకు అంటే ఏ శత్రువులైతే నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారో వారందరూ మళ్ళా రావడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. They will come back. దేనికి వస్తారంట? నీ వెలుగును చూసి వస్తారు. ఈ రోజు ఎవరైతే నీ శత్రువులు వాళ్ళందరి పేర్లు రాసుకోండి, వాళ్ళందరూ రాబోతున్నారు యేసునామములో. అవును చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇక్కడ ఆనందమే, అక్కడ ఎంత బాధ. అలాగే నీ జీవితం మార్చేస్తాడు. బాధ ఉన్న నీ జీవితాన్ని వెలుగుగా మార్చును గాక. 60 లాగా. ఎంతమంది 59 మారిపోవాలనుకున్నారు? చేయండి. 59 మారిపోవాలి. ఎంతమంది 59 విడిచిపెట్టి మళ్ళా రాకుండా 60లోకి వెళ్ళిపోవాలని వాళ్ళు ఎంతమంది? ఓకే. ఎంతమంది మా పిల్లలు కూడా 60 తయారు చేసుకోవడానికి వాళ్ళు ఎంతమంది? ఓకే, చదవండి. 3వ వచనం. ఇది ప్రవచనం మీ అందరికీ. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి రాబోయే తరమంతగా రాజులు లేస్తారు. ఏమో రేపు ముఖ్యమంత్రి నువ్వు అయిపోవచ్చు, తెలియదు. God can do anything. యోసేపు చేయలేదా? నిన్ను చేస్తాడు.
కనులెత్తి చుట్టూ చూడము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. అందరూ కళ్ళారా చూస్తారట. ఎవరైతే నేను హింసించి బాధ పెట్టారో అందరూ కట్టకట్టుకుని క్యూలో వస్తారన్నమాట. అలా రోడ్ మీద నడుచుకుంటూ వస్తారు. నువ్వు అనుకుంటే ఇదేంటా ఇలా వస్తున్నారు? నిన్ను చూడడానికి వస్తారు, నీ వెలుగును చూడడానికి వస్తారు, నీ మహిమను చూడడానికి వస్తారు, నీ ఆశీర్వాదాన్ని చూడడానికి వస్తారు. ఎంతమంది పొందుకున్నారు ఈ అభిషేకాలు? నీ శత్రువులందరూ కూడా ఈ లైన్ ఇక్కడ నడుచుకుంటూ వెళ్తూ ప్రార్థన చేసుకోవాలి. ఇదంతా ఈ లైన్ అంతా ఎందుకు, ఈ రోడ్ అంతా ఎందుకు? ఈ శత్రువులు నీ వెలుగు చూడడానికి రావడానికి. యువర్ ఎనిమీస్ విల్ వాక్ అండ్ కమ్ టు సీ ద గ్రేటర్ గ్లోరీ ఆన్ యు. ఎందుకు రోడ్లు చేశారు? నడుపుకోవడానికా? శత్రువులందరూ కూడా నీ వెలుగును చూసి రావడానికి. వాళ్ళు చెప్పుకుంటూ వస్తారంటే రోడ్ల మీద. ఎలా చెప్పుకుంటారు? ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు వెళ్ళేటప్పుడు ఇలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తారు. ఒకసారి వేసుకుంటారు, ఇలా డిస్కషన్ చేసుకుంటారు. కానీ అలాగా నీ శత్రువులు నీ కొరకు నీ వెలుగు, అమ్మో దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటున్నాడే, భలే అసలు వాడుకుంటున్నాడు. మనమే మనం చూపించేసి మన నాశనం గౌరవం ఇలా చెప్పుకుని ఉంటే మనం కూడా ఆశ్రయించబడాలి. ఇప్పుడైనా పర్లేదు, కానీ వాళ్ళు వెలుగుగా అంటే పక్కన వాళ్ళు వెలుగుని చూసి అలా జనాలు చెప్పుకుంటూ వస్తారంట. అలాగా ప్రతి రాబోయే దినములు అందరూ కూడా అలాగే నీ శత్రువులు నీ కొరకు చెప్పుకుంటూ వస్తారు రోడ్ల మీద. వాళ్ళు చెప్పుకుంటారు. ఎవరు కూడా చెప్పుకుంటారు, ఎవరు కూడా నీ కొరకు చెప్పుకుంటున్నారు. అంత మహిమను పెంచేస్తాడు ఈ రోజు. చదవండి. 4వ వచనం. కన్నులెత్తి చుట్టూ చూడము, మీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా దూరం నుంచి వచ్చుదురు గాక. నీ కుమార్తెలు ఈ రోజు నుంచి సముద్ర వ్యాపారం అంతా మీ వైపు త్రిప్పబడును గాక. అంటే లాస్ అనే పదం ఉన్నది ఈ రోజు నుంచి. హల్లెలూయా. అవును, సముద్ర వ్యాపారం అంతా నీ వైపు త్రిప్పబడు. ఏ వ్యాపారం అన్ని నీ వైపు త్రిప్పబడును గాక. కార్పెంటర్ పని చేసిన కూడా అంత లాభం నీ వైపు త్రిప్పబడును గాక. మేస్త్రి అయినా సరే, కార్పెంటర్ అయినా సరే, పెయింట్లు వేసుకున్నా సరే, అదంతా నీ వైపు త్రిప్పబడును గాక. వాకింగ్ ఆన్ ద గ్లోరీ. చదువు. జనములు ఐశ్వర్యము ఇప్పుడు ఎంతమంది 60లో ఉన్నారు వారందరూ కూడా దేవుడు ఏం చేస్తాడంట? జనములు ఐశ్వర్యము నీ యొద్దకు తేబడును. ఈ రోజు దేవుడు గొప్ప ఐశ్వర్యం దేవుడు నీ యొద్దకు తేబడును గాక. సత్యాన్ని ప్రకటించుకుంటామా లేదా? ఇది నెరవేర్చబడును గాక. ఈ రోజు వాక్యం వారందరిలో కూడా ఈ లేఖనములు వచనములు జీవితంలో నెరవేర్చబడును గాక. షూరిటీ శ్రోతలు ఈ రోజు ఏం ప్రకటిస్తున్నాయి అవన్నీ నెరవేర్చబడబోతున్నాయి. వంటల సమూహము 10వ వచనం. అన్యులు నీ ప్రాకారములు కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేస్తారంట. హల్లెలూయా. అంటే దేవుడు 59లో చిన్నగా కొట్టాడు. ఎందుకు? ఈ మహిమ రావడానికి. చిన్నగా 59 లేకపోతే 60 ఉందినా? చెప్పండి. 59 లేకపోతే 60 ఉండునా? కష్టం లేకపోతే ఆశీర్వాదం ఉండునా? అంటే ఇప్పుడు నువ్వు ఆశీర్వాదాలు అనుభవించడానికి ఇప్పుడు నువ్వు ఏం అనుభవించావు? కష్టాన్ని అనుభవించావు. ఈ రోజు 59 నుంచి 60లోకి నువ్వు రాబోదు. అంటే దేవుడు చిన్నగా కొట్టాడంట. ఏంటి? ఎక్కడుంది అది? ఏలనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద నిన్ను మరలా జాలిపడితిని. హల్లెలూయా. అంటే 59లో ఎన్ని కష్టాలు అనుభవించిన ఆయన నీకు మరలా ఏం చూపిస్తాడు? జాలి. అంటే విడిచిపెట్టేశాడా? ఎన్ని కష్టాలు వచ్చి విడిచిపెట్టేస్తాడా? ఎందుకు ఆయన జాలి? ఎందుకు చిన్నకి ఎందుకు కొట్టాడు? మరలా నేను కటాక్షించి ఏం చూపిస్తాడంట? జాలి చూపించి మరలా నేను 60లోకి తీసుకురావడానికి. చదువు. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు రప్పింపబడినట్లు నీ ద్వారములు ఈ రోజు ఎవరైతే వాక్యం విన్నారో నీ ద్వారములు రాత్రి పగలు వెయ్యబడక నిత్యము
తెరబడి ఉండును గాక. అంటే ఒక జాబ్ లాస్ అవుతుందా? 99 దేవుడు తెరబోతున్నాడు ఈ రోజు. ఈ రోజు ఏదైతే కోల్పోయావో దేవుడు తిరిగి మరల నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకు? నీ ద్వారములు రాత్రి పగలు. అందుకే బాధపడక, ఏడవక. అవును అవును. ఒకడు పోయిందా? దేవుడు తిరిగి మరల ఇవ్వబోతున్నాడు. 99 దేవుడికి ఇవ్వబోతున్నాడు. నీది కాదు, 99 నీది. 10,000 జాబ్ పోయిందంటే రేపు ₹1,00,000 జాబ్ దేవుడికి. ఏం లేదు, జస్ట్ కూర్చొని పని చేయాలి. ఇలాంటి న్యూస్ మీరు విందురు గాక. ఎంతమందికి కావాలి ఇటువంటి అభిషేకం? నాకు వద్దండి, కష్టపడతాను, కష్టజీవి, నాకు 59 నేను ఎవడు ఆపడు. లేదండి, నాకు అలాంటి బతుకు, మాకు కష్ట జీవితం, కష్టంతో పని చేయాలి, ఇలాగే చేయాలి. 59 మీ కొరకు వెయిట్ చేస్తున్నారు. కానీ 60లో దేవుడు ఏం పెట్టారంట? ఆశీర్వాదం. రాత్రి పగల్లో నీ ద్వారములు రాత్రి పగళ్ళు వెయ్యబడక. అందరూ ఈ రోజు రాత్రి పగలు నా ద్వారం వేయబడదు అన్నాడు. ఏమవుతాయంటే నిత్యము తెరబడి ఉండేను. ఈ రోజు నిత్యము మీ ద్వారాలు తెరబడి ఉండును గాక. అంటే మళ్ళా కానాను దేశంలో ప్రవేశించబోతున్నారు. మీరు కోల్పోయిన దేశాన్ని మళ్ళా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రోజు దేవుడు సర్వ సమృద్ధి దేవునికి ఇవ్వబోతున్నాడు. ఈ రోజు చాలు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మళ్ళీ చదువుకోండి, చదువుకుంటే మీకు అర్థమైంది. మళ్ళీ మీ పిల్లల కొరకు 61 చదువు, మళ్ళీ కలిపి తల్లిదండ్రులకి పిల్లలకి కలిపి మళ్ళీ 62 మళ్ళీ చదువుకుంటే వెళ్తే మీకు బ్లెస్సింగ్స్ కనిపిస్తాయి. సో అలా చదువుకుంటే వెళ్తే మీ సంతానం అంతా కూడా వాడబడి దేవుడు రాకడు వచ్చేంత వరకు మీరు సజీవులుగా ఉండుదురుగా. ఈ రోజు మీ ద్వారములు రాత్రి పగలు వెయ్యబడక నిత్యము తెరబడి ఉండును. ఎంతమంది బ్లెస్ అయ్యారు ఈ రోజు వాక్యం వల్ల? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. ఎంతమంది 59 నుంచి ఈ రోజు 60లోకి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ప్రార్థించుకున్నారు. థ్యాంక్ యూ జీసస్. ఈ రోజు ఈ వాక్యం బట్టి మీరు మాతో మాట్లాడారు. నీకు వందనాలు దేవానికి వందనాలు. మొన్నటి వరకు 59లో అనుభవించాను, బాధను అనుభవించాను, కష్టాన్ని అనుభవించాను, వ్యాధిని అనుభవించాను, వేదన అనుభవించాను, లేమును అనుభవించాను, సమస్యను అనుభవించాను, అన్ని అనుభవించాను. ఏమి లేవా? కానీ ఒక్కటి చెప్తున్నాడు, సంగమా ఒకళ్ళ గర్వం వచ్చిందా, కోపం వచ్చిందా, అసూయ వచ్చిందా అంటే నువ్వు 59లో నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు అని అర్థం. 59లో నుంచి బయటికి రాబోతున్నావు అని అర్థం. అధ్యాయాన్ని 61వ అధ్యాయాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో మేము వెళ్తున్న అనుభవాలు కూడా వెళ్తున్నామా? కష్ట జీవితంలో, అప్పు అనే జీవితంలో, వేదన అనే ఆ జీవితంలో, ఇంకా అయిపోయింది అని అనుకునే మా జీవితంలో నుంచి ఇంకా మరణము, చావు, చావు తప్ప, మరణం తప్ప ఇక నా జీవితంలో ఏమీ మేము పోల్చుకోలేదు. ఇంకింతే మా జీవితంలో, ఇంకింతే మా నేను 59తో నేను ఆపలేదు. కానీ నేను మీ ప్రార్థనలు మార్చి, యోబు ప్రార్థన మార్చినట్లు మీ ప్రార్థనలు కూడా మార్చుకోండి అని అయితే ఎంతమంది అయితే 59 అధ్యాయం నుంచి విడుదల పొందుకొని 60లోకి వెళ్ళాలనుకున్నారు, యోబు తన ప్రార్థనను మార్చుకున్నట్లుగా మీ ప్రార్థనలు మార్చుకుంటే ఈ రోజు మీరు యెషయా 60 అధ్యాయంలోకి ప్రవేశించబోతున్నారు. నేను ప్రొఫెసీ చేస్తున్నాను. అద్భుతాల జరుగుతాయి. విడిచిపెట్టారు ప్రవచనాల. హోల్డ్ ఆన్ టు ద గాడ్స్ వర్డ్. దిస్ ఇస్ ద ఇంటర్నల్ లైఫ్. ఇది వాక్యము మనకు లోతుగా. అందుకే అన్నాడు, ఈ వాక్యం ఉందా నువ్వు పడిపోయిన దేవుడు తిరిగి లేపుతాడు. ఏ వ్యక్తి అయితే నీ కొరకు నెగిటివ్ గా మాట్లాడు, ఆ వ్యక్తిని మళ్ళా నీ యొద్దకు తీసుకొస్తుంది.
అందుకంటే సిద్ధపడు. నువ్వు 59లో ఒక్కొక్క వచ్చిన ఒక్కొక్క ఏళ్ళు నెలలు సంవత్సరాలు పడుతున్నా. అయితే దేవుడు చెప్తే ఈ రోజు యెషయా 60 చదువుకోబోతున్నావు, నువ్వు అనుభవించబోతున్నావు, నువ్వు ప్రవేశించేస్తున్నారు. ఈ రోజు కొత్త ఆరంభం జరిగిపోతున్నాడు. ఈ రోజు 59 నుంచి 60 అధ్యాయం ఒక పరిచర్య చేయబోతున్నారు. రాబో దినాల్లో 61 పరిచర్యగా చేయబోతున్నారు. దేవుడు చెప్తున్న ఈ రోజు యెషయా 60 అధ్యాయము 61 అధ్యాయము పరిచర్య మీరు చేయబోతున్నారు. గొప్ప వెలుగు, గొప్ప మహిమ, గొప్ప అభిషేకం పొందండి. గొప్ప కార్యములు జరుగును గాక. చాలా మంది ట్యూమర్స్ మాయమవుతున్నాయి, చాలా మంది నొప్పులు మాయమవుతున్నాయి, చాలా మంది వ్యాధులు హీల్ అవుతున్నాయి, లివర్ ప్రాబ్లమ్స్ హీల్ అవుతున్నారు, స్వస్థపడబోతున్నారు. రోగం బయట పొమ్మను దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ రోజు వ్యాధిని బయట పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. ఈ రోజు అయ్యా నీకు వందనాలు దేవా, నీ నోటితో పలుకో దేవా. ఈ రోజు నాకు స్వస్థత, నాకు విడుదల, నాకు ఆరోగ్యం దయచేలాగా వారు ఉన్నట్లుగా నేను తప్పు చేశానయ్యా, నేను పొరపాటు చేశాను, నేను పాపం చేశాను, నేను తప్పులు పలికాను, నేను సావుకు దూషించాను, నేను అవమానించాను, నేను నిందించానయ్యా. కానీ ఈ రోజు ఇలాంటి నా జీవితాన్ని ఒప్పుకుంటున్నానయ్యా. నేను తప్పు చేశాను, ఒప్పుకున్నాను. కానీ ఇక్కడితో ఆగిపోకూడదయ్యా. నా జీవితము వెలుగుగా మార్చయ్యా. ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, నీ జీవితాన్ని నేను 60 అధ్యాయం జీవితంగా మార్చబోతున్నాడు. ఈ రోజు దేవుడు చెప్తున్నాడు. యేసు నామములో దేవుడు గొప్ప వెలుగు ఈ అంగడికి దేవుడు ఇవ్వబోతున్నాడు. God is saying, I'm turning this city into a greater city in the name of Jesus. ఈ ప్రాంతాన్ని, ఈ పట్టణాన్ని దేవుడు చెప్తున్నాడు. చనిపోయిన వారిని లేపే పరిచర్యగా దేవుడు చేయబోతున్నాడు. రబబబ షకరబరాసి కరిహందరబరాసి ఓ రిబరాసి కరిహందరసి బ్రహంతే లా రోసో బ్రహంతలరోసి కరిహందే రాదరబరోసి బ్రహంతరోసి బ్రహంతే రాతో బ్రోసి కరిహందరోసి బ్రహంతే కారో బ్రోసి బ్రహంతరోసి le prosikri hantarosi brahanto keri prosi brahantarosi. yes and p and r ఈ పేరు దేవుడు పరిచర్య దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు yes తో పేరు, r తో ఒక పేరు, ఒక వ్యక్తి పేరు, అండ్ p తో ఒక వ్యక్తి పేరు. ఈ s r e అని పేర్లు ఎవరైతే పరిచర్య చేస్తున్నారు దేవుడు ఈ రోజు ఒక ఆరంభం చేయబోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఆరంభం చేయబోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, దిస్ ఇస్ ద మంత్ అండ్ దిస్ ఇస్ ద డే God is beginning a new beginning for you. S and a letter and R and a letter and a P and a who is a P letter, who is a R letter and who is a S letter. This is doing a ministry. So God says the prophetic impartation is coming. గొప్ప prophetic ministry దేవుడు ఆపరేట్ చేయబోతున్నాడు. బిగ్ రివైవల్ రాబోతుంది. And the God says ఈ రోజు నీ జీవితంలో మారబోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఏమి లేకుండా ఈ రోజు ఉన్నావా, ఉత్తి చేతులతో ఉన్నావా, ఈ రోజు తర్వాత నుండి దేవుడు సమృద్ధిని నింపబోతున్నాడు అని చెప్తున్నాడు. The prophecy to the come if anybody with the S and P and R, the God says I will restore their territories, I will enlarge their territories. నేను వారి territories ని enlarge చేయబోతున్నాను. మారసా Meroso brahantala rosi kirihanti Zabro kahanta rosi brahanti Zebro hata rosi kirihanti Zabro hata rosi. The God says yes and R and P. ఈ మూడు పేర్లు గల దైవజనులు దేవుడు ప్రవక్తలుగా వాడుకుంటాడు అంటున్నాడు.
అండ్ ఈ మూడు దైవజనుల గల పేర్లని దేవుడు గొప్ప గొప్ప కార్యములకు వాడుకోబోతున్నాడు, గొప్ప గొప్ప అద్భుతములకు వాడుకోబోతున్నాడు. ఈ నెల ఆరంభం అని దేవుడు చెప్తున్నాడు. దిస్ ఇస్ ఎ న్యూ బిగినింగ్ అని దేవుడు చెప్తున్నాడు. ఈ SNRT అనే పేరు గల వ్యక్తులను దేవుడు చెప్తున్నాడు, మీరు రాబోయే దినాల్లో పలికొచ్చారు, నేను చనిపోయిన వాడిని లేపాలి అని. మీరు పలికొచ్చారు, నేను గొప్ప కార్యములు చేయాలి అని. మీరు పలికొచ్చారు, ప్రొఫెటిక్ మినిస్ట్రీ ఫౌండేషన్ ఎప్పుడైపోతున్నావు దేవా, నా అసలైన పరిచర్య ఎప్పుడు మొదలవబోతుంది? దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నుంచి మొదలవబోతుంది మీ పరిచర్య. ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, ఈ ముగ్గురు పేర్లు గల దైవజనుల దగ్గర ఒక మహాదూతలు కనపడుతున్నాయి, మహా ఏంజల్స్ కనపడుతున్నాయి, మహా గాబ్రియల్ ఏంజల్ కనపడుతుంది, మైకేల్ ఏంజల్ కనపడుతుంది. దేవుడు గొప్ప మినిస్ట్రీ ఇవ్వబోతున్నాడు, గొప్ప రివాల్వర్ ఇవ్వబోతున్నాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. The God says I will restore the territories. నేను వారి టెరిటరీస్ ని, వారి సరిహద్దులను నేను విశాలపరచబోతున్నాను దేవుడు చెప్తున్నాడు. Holy Ghost fire! Labro rahachara zebro harase. He will bless. The God will bless. God says, if you are a faithfulness in the presence of the Lord, there are nations are waiting for you. I saw in the realm of the Spirit. Who is like cute name, like with a cute name in your family, very cute name with a 4 letters, having a cute name. Who is a P letter in your family? Yes. And your name is also yes. I saw 2 yes, like S. Supriya is a 5 letter. Supriya. So God says the S which is you both. The God says you and your wife, you both will, God will take you in a prophetic service. దేవుడు మీ ఇద్దరిని ప్రవక్త రాళ్ళకు దేవుడు వాడుకుంటాడు. And God చెప్తున్నాడు, forgiveness ministry, love ministry, దేవుడు మీకు. And దేవుడు చెప్తున్నాడు, God is testing you. I don't know for what reason He is testing you. I don't know. దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తాడు. ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో దేవుడు మిమ్మల్ని గొప్పగా రేస్ చేయబోతున్నాడు. లైక్ ఎ సన్, ఒక సూర్యుడు ఎలాగ ఉదయిస్తున్నాడో అలాగ ఒక గొప్ప వెలుగుతో దేవుడు నిన్ను ఉదయించబోతున్నాడు. అలా నీ మినిస్ట్రీ వెళ్ళబోతుంది. యువర్ మినిస్ట్రీ ఇస్ లైక్ ఎ సన్, గాడ్ ఇస్ రైజింగ్ లైక్ ఎ సన్. అలాంటి మినిస్ట్రీని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అటువంటి పరిచర్య దేవుడు నీకు అప్పగించబోతున్నాడు. సో గెట్ రెడీ. ఈ రోజు మీ మినిస్ట్రీలో, మీ ఫ్యామిలీస్ లో దేవుడు చాలా షిఫ్ట్ చేయబోతున్నాడు. ఇట్స్ a very big shift which I saw. Yes letter, I don't know what she is suffering, I don't know, but S letter I saw the 2 names which say yes, which your name is Sandeep, and I saw one more name is like a S letter, Supriya. So God is encountering your wife. They will be wife and they will encounter cheyabothunnadu. And God says she will turn into be very powerful anointed woman in the coming days. Her life will never be the same. Chala big shift దేవుడు ఇవ్వబోతున్నాడు. And you both will travel into mighty nations. చాలా దేశాలకి, చాలా ప్రాంతాలకి, దేవుడు పట్టణాలకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. కానీ దానికంటే ముందు యెషయా 59వ అధ్యాయం నుంచి చూస్తున్నాడు. అది మీరు దాటలేకపోతున్నారు. 59ని క్రాస్ చేయలేకపోతున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు క్రాస్ చేయమంటున్నాడు. ఈ రోజు మీరు క్రాస్ చేయబోతున్నారు. సో రాజమండ్రిలో, ఆంధ్రప్రదేశ్ లో యెషయా 60-61 మీ లైఫ్ లో మీ మినిస్ట్రీ ఫుల్ఫిల్ చేయబోతున్నారు. దిస్ ఇస్ ద ప్రొఫెసీ ఐ యామ్ గివింగ్ ఫర్ యు. అండ్ ఆఫ్టర్ దిస్ డే దేవుడు మీకు బిగ్ రివైవల్ ఇవ్వబోతున్నాడు. ఐ ప్రే ఫర్ యు.
దేవా మీ దైవజనులను ఆశీర్వదించి బలమైన అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఎవరినైతే మీరు క్షమించలేకపోయారు వారిని క్షమించమని దేవుడు మీకు మరలా రిస్టోరేషన్ ఇవ్వబోతున్నాడు. ఈ రోజు ఏ వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు ఐ డోంట్ నో, బట్ గాడ్ ఇస్ సేయింగ్ ఇట్ ఇస్ కనెక్టింగ్ విత్ యు అండ్ యువర్ మినిస్ట్రీ. Very big revival is coming. A big revival. You'll never miss the big revival in your life. A big revival lo meer veluduru gaaka. I release that big revival upon your life. In Jesus. మీ లైఫ్ లో అటాక్ చేసే ప్రతి స్పిరిట్ ని క్యాన్సిల్ చేస్తాను. ఈ రోజు ఒక గొప్ప అభిషక్తుడుగా, ప్రవక్తగా, ఒక ఏలియా లాగా, ఒక మోజెస్ లాగా దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడు. God will use you like a fire with a big fire. బిగ్ ఫైర్ లాగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. బిగ్ మీడియా రాబోతుంది. వెరీ బిగ్ మీడియా. ఐ డోంట్ నో విచ్ ల్యాండ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యు. ఐ సా ఎ బిగ్ ల్యాండ్ ఇస్ కమింగ్. దేవుడు ఒక ల్యాండ్ ని ఇవ్వబోతున్నాడు. ఆ ల్యాండ్ లో ఒక జీరో ప్లేస్ కనపడుతుంది. ఆ జీరో ప్లేస్ లో ఒక ఆడిటోరియం లాగా వెరీ బిగ్ ఒక స్టేడియం అట్మాస్ఫియర్ లాగా మీరు కడుతున్నట్లు దేవుడు చూపిస్తున్నాడు. ఒక స్టేడియం లాగా, ఒక మినీ స్టేడియం లాగా ఒక ఆడిటోరియం జీరో లెవెల్ లో, జీరో లెవెల్ ల్యాండ్ లో మీరు ఒక చర్చ్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అది దేవుడు త్వరలో డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు. ఆ ఫైనాన్సెస్ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. జీసస్ మైట్ నేమ్. అయ్యా ఈ దాసుని ముట్టండి, ఆశీర్వదించండి. గొప్ప బలమైన అభిషేకము ఈ కుమారులోనికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప రిస్టోరేషన్ దయచేయండి. గొప్ప రివైవల్ దయచేయండి. గొప్ప బ్లెస్సింగ్స్ రిలీజ్ చేయండి. గొప్ప రిస్టోరేషన్ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అండ్ forgive completely in the name of Jesus. అయ్యా ఇతరు ఏం చేస్తున్నారు అయ్యా దాన్ని బట్టి ఆశీర్వాదము దయచేయండి. గొప్ప దీవెనలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఈ రోజు వాక్యాన్ని బట్టి అయ్యా ఈ యొక్క 3 అధ్యాయాలు అయ్యా దాటి ఒక మొదటి 59 దాటి 60-61లో మీ కుమారుని, మీ కుటుంబాన్ని, వాళ్ళ మినిస్ట్రీని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జీసస్ నేమ్. థాంక్ యూ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ద గాడ్ ఈస్ ఓపెనింగ్ యువర్ గేట్స్. దేవుడు నీ గేట్స్ ఓపెన్ చేయబోతున్నాడు. ఈ రోజు నీ మినిస్ట్రీ డోర్స్ ఓపెన్ అవబోతున్నాయి. నీ మినిస్ట్రీ డోర్స్ ప్లేస్మెంట్ దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ ప్లేస్మెంట్ డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు. ఏ ప్లేస్ ఎక్కడ అది నీకు తెలియదు, కానీ దేవుడు నీకు ఆ ప్లేస్ లో నడిపించబోతున్నాడు. ఏజెన్సీ ప్లేసెస్ కనపడుతున్నాయి. ఏజెన్సీ ప్లేసెస్ అన్ని దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు. బిగ్ రివాల్వర్ రాబోతున్నాయి. రిలీజ్ బిగ్ రివాల్వర్. షూర్లీ గాడ్ సేస్ ఆ బిగ్ రివాల్వర్ లో దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. యేసు నామములో ఆ బిగ్ రివాల్వర్ లో నడిపించును గాక ప్రార్థిస్తున్నాను. I release upon your life in Jesus mighty name. I release upon your life in Jesus name. Take that grace upon your life in Jesus name. Thank you Lord. Oh ribara shakara zebro harasa. The reports are normal. I am seeing your reports are normal, completely normal. You will not die. చావు మీకు ఏ వ్యాధి చేత, ఏ రోగము చేత మీకు ఏ హాని జరగదు. ఈ రోజు కంప్లీట్ గా దేవా ఈ దాసుని స్వస్థపరిచి ఈ వినిన వాక్యం చేత ఈ దాసుని కంప్లీట్ గా హీల్ చేయి. కంప్లీట్ గా హీల్ చేయి. మీకు బ్రదర్స్ you have brother. One brother. What he is doing? What happened? And came in. Problems కనపడుతున్నాయి. He's facing attack about the marriage. What I don't know. What is happening to your brother? Amen. There is a strong suicidal spirit which is working on your brother's life. Okay. So మీ బ్రదరు 2 times suicidal spirit attempt చేస్తున్నట్టు చూపిస్తుంది. 2 times his attempt 2 times suicidal spirit attempt చేయడం చూపిస్తుంది. But God says when I'm praying for you, ఎప్పుడైతే మీ కొరకు ప్రే చేస్తున్నానో మీ బ్రదర్ దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు మీ బ్రదర్ ఫ్యూచర్ మారబోతుంది. ఈ రోజు నేను ప్రవచిస్తున్నాను. Your name is Srinivas. Yes, Koteswara. Yes, Koteswara. Stop Rosi Hand. What is your brother name? Prabhakar. Lord, I pray for Prabhakar. ఆయన మ్యారేజ్ లైఫ్ లో ఏదైతే ఫేస్ చేస్తున్నాడు ఈ రోజు ప్రతిదీ వాటిని సరిచేయమని ప్రార్థిస్తున్నాను.
మీ బ్రదర్ వాళ్ళ వైఫ్ ఆమె ట్రాప్ లో దేవుడు చూపిస్తున్నాడు. ఆమె ట్రాప్ లో ఉంది. షీ ఇస్ ఇన్ ఎ ట్రాప్ విత్ సంబడి అదర్ బికాస్ ఆఫ్ మనీ ఆర్ వైఫ్. ఐ డోంట్ నో. ఆయన మీ బ్రదర్ వాళ్ళ వీళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ సో వాళ్ళ వైఫ్ వీళ్ళ బ్రదర్ ని అటాక్ చేస్తారు. స్పిరిట్ అటాక్. ఓకే, ఈ స్పిరిట్ అటాక్ ఎలా చేస్తారు? టోటల్ గా నాశనం చేయాలి, లైక్ చనిపోయేలా. సో వాళ్ళ భార్య వాళ్ళ హస్బెండ్ ని ట్రై చేస్తారు చంపేయాలి, అటాక్ చేయాలి. కానీ ఆమె ప్రయత్నించక మునిపే ఆయన 2 times అటెంప్ట్ చేశారు. 2 times ఆ 2 times అటెంప్ట్ చేసినా గానీ ఆయన వెళ్ళలేకపోయాడు. కేమ్ అవుట్. I saw he is admitted in hospital some few days back. అంత ముందు జాయిన్ చేశారు. అదే చెప్తున్నా. అంతకు ముందే దేవుడు నాకు చూపిస్తున్నాడు ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయించడం. ఏమైంది? మందు పెట్టి. That is what I'm saying. అది దేవుడు నాకు చూపిస్తున్నాడు. So she wants to try to kill your brother's life. Okay. So this is the process. Then నాకు దేవుడు చూపిస్తున్నాడు. కోటేశ్వరరావు మీరు లాటో బ్రోసికిరి హంట్ జిక్రి హంట్ మీరు ప్రవచించుకుంటూ వెళ్ళండి. మీ బ్రదర్ లైఫ్ ప్రవచించుకుంటూ వెళ్ళండి. మీరు ఎలా ప్రవచించుకుంటూ వెళ్తున్నారు అలా మీ బ్రదర్ చూడండి. He will not die. But మీ బ్రదర్ వాళ్ళ వైఫ్ ట్రాప్ అయ్యింది. ఒక పర్సన్ తో ట్రాప్ అయ్యింది. కరెక్టా? మీ బ్రదర్ వాళ్ళ వైఫ్ ఆమె ట్రాప్ అయింది ఒక పర్సన్ వాళ్ళ. సో నౌ మీ బ్రదర్ లైఫ్ క్రిటికల్ గా ఉంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఆ లైఫ్ జీవిస్తాడు మీ బ్రదర్. అవునా? కానీ ఈ రోజు నేను మారుస్తున్నా. ఆయన లైఫ్ స్టోరీ మారిపోతుంది. ఈ రోజు మీ బ్రదర్ ఏ అటాక్ లో ఉండిపోయాడో ఆ అటాక్ నుంచి బయటకు రాబోతున్నాడు. అతడు చావడు. He will not die. దేవుడు అతను వాడుకోబోతున్నాడు. వర్షిప్పర్ గా వాడుకోబోతున్నాడు. ఆరాధనలో వాడుకోబోతున్నాడు. దేవుని పనిలో మీ బ్రదర్ని వాడుకోబోతున్నాడు. నేను ప్రవచిస్తున్నాను నజరేయుడైన యేసు నామములో వారిద్దరిలో భార్య భర్తల్లో ఉన్న జీవితంలో ఏవైతే సాతాను అటాక్ చేస్తుందో ఆ అటాక్ ని కంప్లీట్ గా బ్రేక్ చేస్తాడు. అవన్నీ బ్రేక్ అవునుగా. దర్గా ముస్లిమ్స్ దర్గా. I saw like దర్గాకి వెళ్ళి చెప్పించుకోవడం, తాబీజులు కట్టించుకోవడం ఎవరు చేశారు? మీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళారు? దర్గాకి వెళ్ళారు. తాబీజులు కట్టించుకోవడం ముస్లిం దట్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళాడు. ఉన్న ప్రాబ్లం కాక వెళ్ళి ఇంకా కొన్ని ప్రాబ్లమ్ తెచ్చుకుంటున్నాడు. This is what I am saying. Zata brosikiri hand. వాళ్ళ వైఫ్ ఇస్ ఎ కిల్లర్. సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఆల్సో. ఆమె మిమ్మల్ని కర్స్ చేస్తుంది, మిమ్మల్ని శపిస్తుంది. సో మిమ్మల్ని వాళ్ళ మీ బ్రదర్ ని శపిస్తుంది. సో మీ బ్రదర్ లైఫ్ అటాక్ లో ఉంది. ఏం పేరు మీ బ్రదర్? ప్రభాకర్. నేను ప్రవచిస్తున్నా ఈ రోజు ప్రభాకర్ లైఫ్ మారబోతుంది. ఆయన మీద ఉన్న 59వ అధ్యాయము 60వ అధ్యాయంగా మార్చబడును గాక. ఆయన జీవితం ఈ రోజు మారి దేవుని మహిమను చూచెదరు గాక ప్రార్థిస్తున్నాను. ఐ డిక్లేర్ దిస్ ప్రొఫెసీ. ఈ రోజు కొన్ని రోజులు ఈ నెల ఎండింగ్ లోపే దేవుడు చాలా మార్పులు చేస్తారు. మీ హెల్త్ లో మార్పులు జరుగుతాయి, మీ బ్రదర్ లైఫ్ లో మార్పులు జరుగుతాయి. ఓకే, in Jesus' mighty
I release completely. అయ్యా మీ కుమారుని కంప్లీట్ గా రిపోర్ట్స్ అన్ని నార్మల్ చేసాం, అలాగే ఉన్న రిపోర్ట్లు కూడా ఇంకా నార్మల్ గా చేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ బ్రదర్ లైఫ్ విషయంలో ప్రార్థిస్తున్నాం. ఆయన ఏ అటాక్ లో ఉన్నాడో ఆ అటాక్ అంతా కూడా క్యాన్సిల్ చేయండి. ఆయన మీద ఎటువంటి మరణకరమైన స్పిరిట్స్ ఏవి పని చేయడానికి వీలేదు నాకు చెప్తున్నాను. అవన్నీ బ్రేక్ చేయండి, అవన్నీ బ్రేక్ చేయండి, అవన్నీ రిబుక్ అవును. ఆయన మీద ఉన్న ప్రతి బ్లాక్ మ్యాజిక్ స్పిరిట్, ఆ దర్గా నుంచి వస్తున్న ప్రతి స్పిరిట్ కంప్లీట్ గా బ్రేక్ చేస్తాను. మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హోలీ గోస్ట్ రిలీజ్ ద ఫైర్, మేక్ దెం ఫ్రీ కంప్లీట్లీ. జీసస్ 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 జీసస్. హౌస్ డ్రై ల్యాండ్ గా ఉంది. హౌస్ ఎవరిది? డ్రైగా ఉంది. డ్రైగా ఉంది. ఎవరిది హౌస్? డ్రైగా ఉంది. మీదేనా? కొత్తగా కట్టి ఇంకా అది అలాగే ఉంది. అంటే ఆయన వెళ్ళిపోయాం మొత్తం. ఆ ఇల్లు కట్టినాక అందులోకి వెళ్ళిపోయాం ఎవరి కాలం. ఓకే ఓకే ఓకే. కొత్తగా దేవుడు మీ హౌస్ లో ఆ డ్రైనెస్ బ్రేక్ చేస్తాడు ఈ రోజు. ఓకే, ఐ యామ్ సీయింగ్ ఏంజెల్స్. ఓకే, ఐ యామ్ సీయింగ్ ఏంజెల్స్. గో, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఓకే ఓకే. ఐ వాంట్ టు ప్రే ఫర్ యువర్ బ్రదర్. మీ బ్రదర్ కి ప్రే చేయండి. మీ బ్రదర్ కి ప్రే చేయండి. ఐ విల్ ప్రే ఫర్ యువర్ బ్రదర్ ఇన్ జీసస్ నేమ్. థాంక్యూ. గాడ్ బ్లెస్. లేబ్రోసి మీ మినిస్ట్రీ చాలా గ్రో అవబోతుంది ఈ రోజు దేవుడు చెప్తున్నాడు. అభిషేకం ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు. సో ఇప్పుడు మీరు అభిషేకంలో పనిచేస్తారు. సో ఇప్పుడు మినిస్ట్రీ యెషయా 60 పనిచేయబోతుంది. 61 పనిచేయబోతుంది. మీ ఇద్దరు పిల్లలు కూడా దేవుడు ప్రవక్తలుగా వాడుకోబోతున్నాడు. ఓకే, నేను ప్రవచిస్తున్నాను. ఈ 2 అధ్యాయాలు, ఈ చాప్టర్స్ 60, 61 చాప్టర్లు మీ పిల్లల మీద నెరవేర్చబడుతుంది కాక. అండ్ గెట్ రెడీ, మీ సంఘం కట్టుకోబోతున్నారు. పనులు అన్ని స్టార్ట్ అవబోతున్నాయి. ఈరోజు నుంచి ప్రవచిస్తున్న నజరేయుడైన యేసు నామములో అమౌంట్ 10 lakhs అమౌంట్ దేవుడు ప్లాన్ చేయబోతున్నాడు. I'm seeing something supernatural money రాబోతుంది. I saw like 10 lakhs. I don't know ఇది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. నేను ప్రవచిస్తున్నా 10 lakhs అమౌంట్ రాబోతుంది. చర్చ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు. దేవుడు చెప్తున్నాడు. ఏంజెల్స్ వర్క్ చేయబోతున్నారు. ఏంజెల్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఆ ల్యాండ్ ద్వారా తెరబోతున్నాడు దేవుడు. అది ఫుల్లీ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. యేసు నామములో నేను రిలీజ్ చేస్తున్నాను. అభిషేకము ఈ రోజు మీ దాసుల మీద పనిచేయనుగా నేను ప్రవచిస్తున్నాను. దేవా, మీ కుమారుడు ఈ రోజు ఏ డ్రైనెస్ లో కంప్లీట్ గా ఫ్రూట్ఫుల్ గా మారునుగా. I release the fruitfulness in Jesus mighty name. Take the fruitfulness in your life in Jesus mighty name. I release the breakthrough in your life in Jesus name. గొప్ప అభిషేకం విడుదల చేస్తాడు. గొప్ప అభిషేకం, గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి. దేవుడు మీ కుడి హస్తాన్ని వాడుకోబోతున్నాడు in Jesus name. The God is using your right hand in Jesus mighty name. Miracles happen right now. Miracles happen. నేను వెళ్ళినాక గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి. I release the key of miracles in your life in Jesus name. I bless these hands. Restore these hands in Jesus name. ఈ చేతులను అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాను. బలమైన అభిషేకంతో నింపండి. బలమైన కార్యములు జరుగునుగా ప్రార్థిస్తున్నాను. మీరు ఏ దర్శనం అయితే చూశారో మీ హస్బెండ్ పట్ల అదే జరగబోతుంది. మీరు ఏ దర్శనం అయితే చూసి ఈ దర్శనం ఇలాగా అవ్వాలి మీరు అనుకున్నారు, అది మీ హస్బెండ్ లో మీరు చూడబోతున్నారు. ఏ ఆరోగ్యం అయితే మీరు మీ హస్బెండ్ లో చూసారో, మీ దర్శనంలో చూసారో, అది దేవుడు మీ హస్బెండ్ కి ఆరోగ్యం ఇవ్వబోతుంది. దర్శనాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. దర్శనాలు చూసే వరము, అవి నెరవేర్చబడే దర్శనాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. వచ్చిన దర్శనాలు క్షణంలో దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు ఆ దర్శనం, అటువంటి అభిషేకాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రోజు మీరు ఏవైతే చెప్పుకోలేకపోతున్నారో, ఆ వేదన చెప్పుకోలేకపోతున్నారో, ఆ సమస్య దేవుడు అవన్నీ విన్నాడు, అవన్నీ ఆలకించాడు, అవన్నీ తీసివేయబోతున్నాడు ఈ రోజు. అండ్ ఈ రోజు దేవుడు గొప్ప ఉజ్జీవము, గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదం ఇచ్చినగా. In Jesus mighty name. Thank you Lord. I release a blessing in the name of Jesus. I release a blessing.
ఏంటి ప్రాబ్లం? జాబ్ ప్రాబ్లమ్, జాబ్ ప్రాబ్లమ్, జాబ్ వచ్చింది, జాబ్ రాలేదు, సరే 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 అది మీకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? లాస్ట్. దట్ ఈస్ వాట్ జాబ్ రావడం కనపడుతుంది. జాబ్ మీకు లాస్ట్ మంత్ వచ్చింది. సేల్స్ మేనేజర్స్, అందులో దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. బిగ్ ఫైనాన్సెస్ దేవుడు ఇస్తాడు. అందులో మీకు ఏ సోర్స్ లేదు, ఎలాంటి ఇన్కమ్ లేదు అందులో. కానీ కొంతకాలం అందులో పనిచేస్తారు, తర్వాత మీరు అందులో నుంచి బయటకు వస్తారు. అది ఎప్పుడు వస్తారంటే మీకు ఆప్షన్ ఇస్తున్నాడు, మీ జాబ్ బిగ్ డోర్ ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయిన వెంటనే రిజైన్ చేయండి. ఇది తొందరలో జరగబోతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు వచ్చిన జాబ్ దేవుడు నాకు చూపించాడు. దేవుడు మీకు ఇచ్చింది. నాకు తెలియదు మీకు ఆ జాబ్ వచ్చి, బట్ ఆ జాబ్ మీకు వచ్చినట్టు దేవుడు నాకు చూపించాడు. అందులో దేవుడు గాడ్ విల్లింగ్ గా దేవుడు ఇచ్చాడు. తర్వాత దేవుడు మారుస్తున్నాడు. బిగ్ డోర్ ఓపెన్ అవుతుంది. ఆ బిగ్ డోర్ లో మీరు వెళ్ళక మునిపే మీరు ఫెయిత్ఫుల్ గా ఉండాలి. సో తర్వాత ఓపెన్ చేస్తారు. అది మీకు నెక్స్ట్ వచ్చే జాబ్ బిగ్ ఫైనాన్సెస్ తో దేవుడు ఇస్తున్నాడు. సో ఆ ఫైనాన్సెస్ తో దేవుడు కంప్లీట్ గా డ్రైనెస్ బౌండేజెస్ మీ ఫ్యామిలీలో ఏవైతే ఉన్నాయో అవి దేవుడు బ్రేక్ చేస్తాడు. సో దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. Lord, I pray ఈ రోజు ప్రార్థిస్తున్నాను భార్య భర్తల విషయమై. అయ్యా ఇద్దరిని జతపరిచారు దేవా, ఎంతో గొప్ప సాక్ష్యం ఇచ్చారు దేవా తండ్రి. కుమారుడికి దేవా మరణకరమైన పరిస్థితుల్లో నువ్వు బయటికి తీసుకొచ్చావు. ఈ రోజు విన్న వాక్యం ప్రకారము అయ్యా 59 అధ్యాయాలన్నీ కూడా సమాప్తి చేసి 60 అధ్యాయంలో పెట్టి ఉన్న దేవుడు చెప్తున్నారు. ఈ రోజు మీరు మీ కుటుంబం అంతా కూడా దేవుడు 60 అధ్యాయంలో పని చేయబోతున్నారు. 60 అధ్యాయంలో దేవుడు కార్యములు చేయబోతున్నారు. అయ్యా గొప్ప కార్యములు జరిగించండి, గొప్ప దీవెనలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రార్థిస్తున్నాను, అభిషేకిస్తున్నాను, ఈ ఆయిల్ని అనాయింట్ చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా భార్య భర్తలను దీవించండి, ఆశీర్వదించండి. బిగ్ బ్లెస్సింగ్స్ అబ్రహాం ఆశీర్వాదాలు అయ్యా మీ కుమారు మీదకి రిలీజ్ అవునుగా. ఐ రిలీజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఇన్ జీసస్ మైటీ. అబ్రహాం యొక్క ఆశీర్వాదములు కుమారులు నెరవేర్చబడునుగా, అవన్నీ రిలీజ్ అవునుగా ప్రార్థిస్తున్నాను. ఐ బ్రేక్ దట్ ఆల్ లిమిటేషన్స్ ఇన్ జీసస్ నేమ్. అయ్యా మీ కుమార్తెను ముట్టండి, అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి డిప్రెషన్, ప్రతి ఛాలెంజెస్ బ్రేక్ చేయండి. ఈ రోజు విన్న వాక్యముల ప్రకారము గొప్పగా ఫలించును గాక, గొప్పగా దీవించబడును గాక. ఈ రోజు గొప్పగా ఆత్మీయతలో ఎదుగుదల దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. గ్రేటర్ ద స్పిరిచువల్ ర్యాంక్ దేవుడు ఇవ్వబోతున్నాడు ఇన్ జీసస్ నేమ్. అయ్యా మీ కుమార్తె నోటి మాట స్వస్థతకి, ఆశీర్వాదానికి వాడుకోబోతున్నాడు. మీరు ఏవైతే పలుకుతున్నారో స్వస్థతకి, ఆశీర్వాదానికి దేవుడు వాడుకోబోతున్నాడు. మీరు ఏ ఆశీర్వాదం పలుకుతున్నారో అయ్యా వారి కుటుంబాన్ని, వారి పిల్లలను దీవించండి, అభిషేకించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. థాంక్యూ. ఎవరు వెళ్ళొద్దు, భోజనాలు ఉన్నాయి అందరికి, ఎవరు వెళ్ళొద్దు. Lord, I anoint this oil. ఈ ఆయిల్ ని నేను అభిషేకిస్తాను. దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని మీరు చూస్తున్నారు. కొన్ని అనేక లక్షలాది మంది, కోట్లాది మంది నీ ఉద్యోగాన్ని అలాగే చూస్తారని ఐ అనాయింట్ యు. ప్రజలు నా ఉద్యోగాన్ని ఎలా చూస్తున్నారో అలాగా రాబో దినాల్లో అనేకులు నీ ఉద్యోగాన్ని చూడబోతున్నారు. నేను అభిషేకిస్తున్నాను. ఒక అభిషేక్తుడుగా దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు.
దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఒక గొప్ప మేజర్ ప్రాఫిట్ ఇట్స్ లైక్ మేజర్ ప్రాఫిట్ గాడ్ విల్ గివ్ యు లైక్ మేజర్ అనౌన్స్మెంట్ వాడుతున్నాడు. సో ఎలాగా మీరు నా ఉద్యోగాన్ని చూసారో, ఎలాగా మీరు నన్ను వాచ్ చేస్తున్నారో, అలాగా అనేకులు మీ రివాల్వర్ The time is arrived. The time is arrived. The people will watch your revolver in the mind. Zebro Hatalarosike. Revolver. I unlock your revolver right now. మీ revolver unlock చేస్తాను. Get up. Thank you, Jesus. దేవుడు మీ బ్లెస్సింగ్స్ అన్లాక్ చేయమన్నాడు. నేను అన్లాక్ చేస్తున్నాను. మీ రివాల్వర్ ఈరోజు అన్లాక్ అవబోతుంది. నేను అన్లాక్ చేస్తున్నాను. మీ బ్లెస్సింగ్స్ని అన్లాక్ చేస్తున్నాను. మీ ఎవెంజలిస్ట్ని అన్లాక్ చేస్తున్నాను. మీ ప్రొఫెటిక్ని అన్లాక్ చేస్తున్నాను. మీ బ్లెస్సింగ్స్ని ఫైనాన్సెస్ని అన్లాక్ చేస్తున్నాను. బిగ్ క్రౌడ్ని అన్లాక్ చేస్తున్నాను. బిగ్ ఫ్యామిలీస్ని దేవుడు అన్లాక్ చేయబోతున్నాడు. విజయవాడ దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ జగ్గాయపేట నుండి విజయవాడ ప్రాంతం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. విజయవాడలో బిగ్ రివాల్వర్ స్టార్ట్ అవబోతుంది. విజయవాడలో ఒక కొత్త మినిస్ట్రీని స్టార్ట్ చేయబోతున్నాడు రాబోయే దినాల్లో. విజయవాడలో మెయిన్ ప్లేస్ లో దేవుడు నీకు మినిస్ట్రీని ఇవ్వబోతున్నాడు. నువ్వు కన్ఫర్మేషన్ కొరకు వెయిట్ చేస్తున్నావు. దేవుడు చెప్తున్నాడు విజయవాడలో దేవుడు నీకు స్థలం ఇచ్చి అక్కడ మినిస్ట్రీని దేవుడు ఆపరేట్ చేయబోతున్నాడు. ఇన్ జీసస్ నేమ్ ఐ రిలీజ్ ఈ మంత్ ఆఫ్ ఏప్రిల్ లో ద బిగ్ డోర్స్ ని దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఇట్ ఇస్ డన్. The blessing of finances door shall be opened. It is done. ఈ రోజు తర్వాత 2 నెలల్లో దేవుడు మీ పరిస్థితులు మారుస్తున్నాడు. విత్ ఇన్ ద 2 months జస్ట్ ఇన్ 2 months లో దేవుడు నీ లైఫ్ స్టైల్ మారుస్తున్నాడు. నీ ప్రతి ఫిజిక్ని మారుస్తున్నాడు, లైఫ్ స్టైల్ మారుస్తున్నాడు, అన్ని మారుస్తున్నాడు. దేవుడు నీకు కొత్త బ్రాంచ్ ఇవ్వబోతున్నాడు విజయవాడలో. విజయవాడ ఈజ్ యువర్స్. గాడ్ ఈజ్ సబ్మిటింగ్ విజయవాడ టు యూ ఇన్ జీసస్ నేమ్. ఇట్ ఈస్ డన్. ఈ అపోస్టలిక్ కాలింగ్ లో దేవుడు నిన్ను చాలా గొప్పగా వాడుకుంటాడు. అది రైట్ టైంలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆర్ యు మ్యారీడ్? యు నాట్ మ్యారీడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ యు ఆర్ నాట్ ఎ మ్యారీడ్. గెట్ రెడీ. యు ఆర్ సింగిల్. యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ మ్యారేజ్. గెట్ రెడీ. బై దిస్ ఇయర్ ఎండ్, బై అక్టోబర్ అండ్ నవంబర్ ఐ సో 6 నుంచి ఒక స్త్రీ దేవుడు చూపిస్తున్నాడు. 6 నుండి ఒక పేరు గల ఒక 6 నుండి దేర్ ఇస్ ఎ లేడీ విచ్ గాడ్ హెస్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ పార్ట్నర్. The October and November, ఈ 2 months లో you'll get a proposal for you. Before that you'll get a proposal for you, and by this year end you'll get engagement. Okay, by 25 you'll get a marriage. This is what I'm saying. So after that get marriage, మీ మినిస్ట్రీ, మీ ఆలోచనలు, ఈ తలంపులు దేవుడు అన్ని మార్చేస్తాడు. ఓకే, సో మినిస్ట్రీ వేలో దేవుడు తీసుకురాబోతుంది. సో దిస్ ఇస్ ద ప్రొఫెసీ ఫర్ యూ. ఓకే, ఇన్ జీసస్ నేమ్. ఈ కుమార్ని ముట్టండి అయ్యా. ఏదైతే అయ్యా ఈరోజు వరకు ఆ సౌండ్ సిస్టమ్ వరకు పరిమితం చేశారో, రాబోయే దినాల్లో అయ్యా గొప్ప గొప్ప పరిచర్య చేసే అభిషక్తుడుగా మార్చబడును గాక. బిగ్ డయాసెస్, బిగ్ ప్లాట్ఫామ్స్ కనపడుతున్నాయి. బిగ్ ఓపెన్ గ్రౌండ్స్లో మీరు సువార్త బోధించడం దేవుడు చూపిస్తున్నారు. సో 2027 you will be a very biggest man of God. The God is taking you in the name of Jesus. 2027 దేవుడు బలమైన అభిషేకముతో కూడిన పరిచర్యను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. 2027. సో 27లో కంప్లీట్ మినిస్ట్రీలోకి నువ్వు రాబోతున్నావు దేవుడు చెప్తున్నాడు. అండ్ ఈ 24లో బై ఎండ్ ఆఫ్ అక్టోబర్ అండ్ నవంబర్లో 6 అనే పేరుతో
ఒక దేవుడు ఏర్పాటు చేసిన దేవుడు చక్కటి భార్యను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అండ్ ఐమ్ సీన్ ద 2025 ద జాన్ ఫెబ్రవరి మార్చ్ మీ మ్యారేజ్ కనపడుతుంది. దేవుడు మీ మ్యారేజ్ చేయడం, దేవుడు అట్మాస్ఫియర్ దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఈ ప్రాఫెసీ దేవుడు ఫుల్ఫిల్ చేయబోతున్నాడు ఇన్ జీసస్ నేమ్. అయ్యా ఈ దాసుని ముట్టండి, ఆశీర్వదించండి, బ్లెస్ చేయండి, ప్రాస్పర్ చేయండి, దీవించండి, ప్రతి లిమిటేషన్ బ్రేక్ చేయండి. గెట్ ప్రిపేర్ ఫర్ యువర్ మ్యారేజ్. ఓకే, గెట్ ప్రిపేర్ ఫర్ యువర్ మ్యారేజ్. గాడ్ లవ్స్ యువర్ మ్యారేజ్ అండ్ హీ విల్ రైజ్ యూ అప్ ఇన్ జీసస్ నేమ్. అయ్యా ఈ దాసుని లేవనెత్తండి, ఉన్నత స్థితిలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలనాడు యెషయా ప్రవక్తను ఎలా వాడుకున్నావు, ఇర్మియా ప్రవక్తను ఎలా వాడుకున్నావు, అటువంటి అభిషక్తులుగా మీ కుమారుని వాడుకున్నాను గాక. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తల్లి గర్భంలో దేవుడు నేను ఎన్నుకున్నాడు, ఆయన పరిచర్య దేవుడు నేను వాడుకోబోతున్నాను. ఇట్ జీసస్. ఏం పేరు మీరు? అంజుబాబు. దేవుడు నెక్స్ట్ ఇయర్లో దేవుడు నీకు కొత్త పేరు. సో 2025లో జనవరిలోనే దేవుడు నీకు కొత్త పేరు ఇవ్వబోతున్నాడు. షాలేవ్. బట్ ఐ సో యూనిక్ నేమ్, నాట్ షాలేవ్, బట్ ఐఎమ్ సీయింగ్ ఎ యూనిక్ నేమ్. ఆ యూనిక్ పేరు ఇస్తాడు జనవరిలో దేవుడు ఇస్తాడు. ఓకే, గెట్ రెడీ. మీ బ్రదరా? ఓకే, అనాయింట్ ఇన్ జీసస్ అభిషేకించండి, దీవించండి. ఏవైతే ప్రాఫెసీస్ వచ్చాయో ఆ ప్రాఫెసీస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయమని ప్రార్థిస్తాను. ఆర్ఫనేజెస్ కనపడుతుంది, మెనీ ఆర్ఫనేజెస్ కనపడుతుంది. అనేక ఆర్ఫనేజెస్ మీరు హెల్ప్ చేయబోతున్నారు, రైజ్ చేయబోతున్నారు. మీరు జీసస్ బలపరచండి, అభిషేకించండి. ఇతని దేవా మీ చేతులు సమర్పిస్తుంది. రాబోయే దినాల్లో ఏవైతే ప్రాఫెసీ ఇచ్చారో ఆ ప్రాఫెసీ ప్రకారము ఈ కుమారుని వాడుకోండి, అభిషేకించండి, దీవించండి. గొప్ప బలమైన కార్యములు జరుగును గాక ప్రార్థిస్తున్నాను. You are blessed. God bless you, brother. Thank you. బిగ్ ఫైనాన్సెస్ రాబోతుంది మీరు ఏమన్నా వర్క్ చేస్తున్నారా? ఏం చేయట్లేదు. దేవుడు మీకు అదే బిజినెస్ ఇస్తారు. పొలం కనపడుతుంది. ఓకే, ఇది 2025లో దేవుడు మీకు ఇస్తాడు. పొలం కనపడుతుంది, రొయ్యల్ సీడ్స్ కనపడుతుంది. అది మీరు రొయ్యలు వేసి దాని బిజినెస్ కూడా దేవుడు మీకు ఇస్తారు. 2025లో రొయ్యలు వేసి బిజినెస్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గెట్ రెడీ, రాసుకోండి. 25లో దేవుడు ఇస్తున్నాడు. దానికంటే ముందు చిన్న బిజినెస్ దేవుడు నీకు ఇస్తాడు. అది బ్లెస్ చేస్తాడు దేవుడు దాన్ని. ఓకే, ఈ చేతులు బ్లెస్ చేస్తున్నాను. మీ కుమారుడు దేవా గొప్ప మైటీ ఫైనాన్సెస్లో బిజినెస్ బ్లెస్ అవును గాక, ఫ్లోరిష్ అవును గాక. దేవానికి వందనాలు. దైవజనులు జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. బలంగా ఈ యొక్క ప్రాంతంలో, పట్టణంలో వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు తెలియపరుస్తుంది. ఈరోజు ఏ వాక్యంతో మాట్లాడారు ఆ వాక్యం ప్రకారము ఈరోజు కుటుంబాన్ని ఆశీర్వదించావు దేవా, నీకు వందనాలు. పాస్టర్ గారి కుటుంబాన్ని గొప్పగా ఆర్థికంగా దీవించండి దేవా, ఆర్థికంగా ఫలించును గాక. అనేకులు నశించిపోయి ఆత్మను రక్షించే కృపను దయచేయమని, మైటీ వండర్స్, మైటీ ద బిగ్ షిఫ్ట్ ని రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నాం. మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఆరోగ్యము, శక్తిని దయచేయండి, బలముతో నింపండి. అలాగే ఆరోగ్యంతో నింపండి. ఏ వ్యాధి, ఏ బలహీనత, ఏ అనారోగ్యం ఏవి రాకుండా స్వస్థత దయచేయమని, ఆరోగ్యమే దయచేయమని ప్రార్థిస్తున్నాం. నజరుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వచ్చుచున్నాము. అయ్యా మీ కొమ్మని ఫ్రీ చేశారు, నీకు వందనాలు. ఈరోజు వాక్యం ప్రకారం మీ కొమ్మని కంప్లీట్గా విడిపించారు, నీకు వందనాలు. రాబోయే దినాల్లో గొప్ప సాక్షిగా వాడబడును గాక, వర్షిప్పర్గా వాడబడును గాక, అభిషక్తుడుగా వాడబడును గాక. ఈ మూడిట్లో దేవుడు నీకు మహాకృపను చూపించును గాక. దేవుడు భార్యను చూపిస్తున్నాడు, చక్కటి భార్యను చూపిస్తున్నాడు. భార్య విడాకులు ఇచ్చిందా? కానీ దేవుడు నీకు చక్కటి భార్యని ఇవ్వబోతున్నాడు. ఎటువంటి భార్యని ఇవ్వబోతున్నాడు తెలుసా?
కుటుంబాన్ని మొత్తం ఆత్మీయతలకు నడిపించే భార్యని ఇవ్వబోతున్నాను. అంతా కూడా నిన్ను ఒక అభిషక్తుడుగా మార్చే భార్యని ఇవ్వబోతున్నాను. నేను ప్రవచిస్తున్నాను ఈరోజు. దేవా, మీ కుమారుడు ప్రతి పరిస్థితిలో మార్చండి ఈరోజు. జీసస్ లైఫ్ చేంజ్ ఇన్ జీసస్. ఎక్కడ నొప్పి వస్తుంది? ఇప్పుడు ఉందా? ఇప్పుడు తగ్గింది కొద్దిగా. నడక రాలేదు. ఈ నొప్పి రాదు మళ్ళీ. ఓకే, దేవునికి మంచి భార్యని ఇవ్వబోతున్నాడు. ఓకే, దాని తగ్గట్టు సిద్ధపడు. దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఓకే, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. దేవానికి వందనాలు. దైవజనుని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, దీవించండి. అయ్యా, ఈరోజు ఏ వాక్యములు మేము విన్నామో, ఏ పరిశుద్ధాత్ముడు పలికిన మాటలన్నీ కూడా మా జీవితంలో మా ఎడల నెరవేర్చినందుకు నీకు వందనాలు. ఆ యొక్క పాస్టర్ గారిని మరి ముఖ్యంగా వాడుకొని బలంగా ఈ రోజుల్లో అనేకులు నశించిపోతున్న వారికి సువార్తను బోధించి అనేకుల ఆత్మలు పట్టబడి అయ్యా దేవా తండ్రి బాప్తిసములు ఇస్తూ దేవా మిమ్మల్ని మహిమపరిచే కృపను ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆరోగ్యము, ఆ యొక్క శక్తిని, బలము కుటుంబీకులకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. బలముతో అభిషక్తులుగా మార్చండి అయ్యా. కుటుంబీకులందరినీ కూడా అభిషేకంలో పనిచేదురుగా అక్కడ ప్రార్థిస్తున్నాను. మీ కుటుంబీకులందరూ కూడా దేవుడు చెప్తున్నాడు, అభిషేకంలో పనిచేయబోతున్నాడు, అభిషక్తులుగా మార్చబోతున్నాడు. దేవుడు దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అభిషేకించమని దీవించమని యేసు మీకోసం దగ్గర నుంచి వెయిట్ చేస్తాను. మీ కుటుంబీకులందరూ కూడా అభిషక్తులుగా ఉంటారు. కుటుంబీకులందరూ అభిషక్తుల్లో కుటుంబీకులుగా దేవుడు మారుస్తారు. Touch completely free, make them free completely in Jesus. ముట్టండి, ఆశీర్వదించండి, దీవించవచ్చు. మహిమతో